బైక్ మీద పోతున్నాం. ఆ బైక్ మీద అయితే 2 కాటన్ల సబ్బులు 20 ప్యాకెట్ల
అమ్మ నేను ఇద్దరు ఎక్కినాము అన్నం నడుపుతున్నాం. ప్రార్థన చేసుకున్నాం పొద్దున, ప్రభు బండి మీద అయితే పోతున్నాం, ఏ ఆట కలుగుకుండా నువ్వే కాపాడు తండ్రి అని ప్రార్థన చేసుకుని బయటికి వెళ్ళి బండి ఎక్కినాము. ముగ్గురం ఉన్నాము. ఆడ ఈయనకి గడ్డకాన్ని ఎక్కడికి పోతున్నాం. అన్నకు పైకి చాలా బయట నుండి ఎక్కగా అనుకుంటే ఏం కదమ్మా నేను ఎక్కిస్తాను ఎక్కిస్తుంది. వద్దు వద్దు ఇట్లా కిందికి వెళ్ళిపోమంటే అసలు ఇంటలేడు. పైనకి ఎక్కిస్తానని చెప్పి ఇంకా మరపనికి పోతున్నాడు. టైర్ కింద ముందర టైర్ కింద రాయి పడ్డది. ఆ టైర్ పైకి లేచింది. పైకి లేస్తే మా అమ్మ నేను పిల్లగాడు ముగ్గురం కింద పడ్డాము. బండి కూడా కింద పడ్డది. దేవుని కృపలో ఏ దెబ్బ తగలలేదు. నాకైతే మస్తు భయమైంది. చిక్కులు వచ్చి కింద పడే పిల్లగాడు ఎట్లా ఫిట్ చేసిండో ఏమో స్టాండ్ మొత్తం మూసి స్టాండ్ చిక్కులు ముగ్గురు మనుషులం కింద పడ్డాము. దేవుని కృపలు దెబ్బ తగలేదు, ఏం తగలేదు. చిక్కులు పడితే ఎంతో మందికి కాలేని దేవుని కృప బట్టి మమ్మల్ని మంచిగా కాపాడినాడు. దేవునికి వందనాలు. శ్రీసాక్షం దేవుడు దీవించున్నాడు. అయ్యగారికి అమ్మగారికి నా వందనాలు. నా సాక్ష్యం ఏంటంటే నాకు సోమవారం రోజు వ్యాపారం వచ్చిన సాయంత్రం కల్లా చాలా జ్వరం వచ్చింది. తల నొస్తుంది, కాళ్ళు చేతులు బాగా నొప్పి చేసి జ్వరం వచ్చింది నాకు. నేనైతే జ్వరం 10 గంటల వరకు మెక్కి ఉన్నాను. నేను ప్రార్థన చేసుకున్నాను, తగ్గుతూనే లేదు అసలుకి. అయ్యగారికి అమ్మగారికి ఫోన్ చేసిన, అయ్యగారు ప్రార్థన చేసిండ్రు, నా గురించి అమ్మగారు ప్రార్థన చేసిండ్రు. రాత్రి 2 అయినా కూడా నిద్ర వస్తలేదు. అట్లనే చాలా జ్వరం వచ్చింది. కాలు అయితే దెబ్బ తగిలిన కాలు ఒకటి పూర్తిగా నొప్పి వేసింది. ఆ కాలు ఆగుతూనే లేదు. 3 మంది రాసినా, ప్రార్థన రాసినా, ఎంత రాసినా ప్రార్థన చేసుకున్నా తగ్గుతలేదు. కాలు అయితే ఊడిపోయినట్టుగానే అయిపోయింది. చాలా నొప్పి వేసింది. కొద్దిగా వేసినాయి. ఆమె పైసలు ఇస్తే రాంటే పోయి పైసలు ఇప్పించుకుని అట్లనే హాస్పిటల్కి వెళ్ళాను. పోయి ఎంతనే డాక్టర్ చెప్పేసి కాలు వస్తున్నాయి, జ్వరం వచ్చింది, ఎంత చేసినా తగ్గుతలేదు అని అంటే ఏమైందా మరి కాలు అంటే కింద పడినసారి ఒకసారి దెబ్బ జరిగిందంటే 2 రోజుల భయం. ఆయన వెంటనే స్కానింగ్ తీసుకోగా దానికి అని చెప్పి అన్నాడు. అడిగిపోయి నాకు చాలా భయమైంది. మళ్ళీ కాలుకి ఏమైందో తప్ప ఎంత ప్రాబ్లం ఏందో ఏమైందో ఇబ్బంది చేసుకుని చాలా భయమైంది. నాకు అయితే స్కానింగ్ తీసుకున్నాం. రక్త పరీక్ష చేసిండు అయినా మళ్ళీ నీకేమైనా జ్వరం ఉందేమమ్మా పైపాటికి ఉందేమని రక్త పరీక్ష చేసిండు. స్కానింగ్ తీసిండు కాలుకి తీసి ఎక్స్ట్రా తీసుకొని ఏం లేదమ్మా కొంచెం మోకాలు మీద కుడుకకు ఎక్కితలాగా ఉంది, నువ్వు బాగా కాలిగిన రాయాలి, అది మానకపోతుంది అని చెప్పిండు ఆయన. క్యానింగ్ తీసి డాక్టర్ దగ్గరికి అమ్మ మళ్ళీ ఒకసారి వచ్చి టెస్ట్ చేయించుకొని పోయి ఏం కాదు భయపడకపోని చెప్పిండు. డాక్టర్ కూడా మళ్ళీ అమ్మగారు మళ్ళీ ఫోన్ చేసి కూడా చెప్పినాం. నా గురించి అయ్యగారు అమ్మగారు కూడా ఎంతో ప్రార్థన చేసింది. నేను కాలు ఏం కాకుండా అందరు ప్రార్థన చేసి చిన్న సాక్ష్యం దేవుడు చేసిన.
పాదాలకు వందనాలు, కృతజ్ఞతలు. ఇంతగా మమ్మల్ని ప్రేమించి కృపలో భద్రపరచడానికై నీకు నిండు కృతజ్ఞతలు నాయన. బిడ్డలందరినీ దీవించండి, ఈ కృప కలిగిన భద్రపరచండి. ఈ కరుణ ఈ కటాక్షం మీరు నుంచి మెండైన దీవుల ఆశీర్వాదంతో నింపమని ఈ స్తుతి ఆరాధనంతా నీ పాదాలకు సమర్పిస్తూ నజరేయుడైన యేసు నామమున ప్రార్థన తండ్రి, ఆమేన్. కూర్చుని ఉంటారు. ఇంకా రఘుని గారు కూడా అంటారు కదా, మహాత్మా గాంధీ ఏమంటారు? గాంధీజీనా? చూడండి, మహాత్మా గాంధీజీ గారు చక్కని మాటలు. ఏంటో మాటలు మనం గమనిస్తే, అర్ధరాత్రి ఆడపిల్ల ఒంటరిగా ఇంటికి నడుచుకుంటూ వస్తే క్షేమంగా ఇంటికి వచ్చిందనుకోండి, అప్పుడే నిజమైన స్వాతంత్రం మన దేశానికి వచ్చినట్లు అన్నాడు. ఇప్పుడు ఏడుందండి స్వాతంత్రం మనుషులకి? అమ్మాయి అదైతే నిశ్చయమైన ప్రదేశాలు ఉన్నాయనుకోండి, అంటే మనుషులు లేని ప్రదేశంలో బస్ స్టాప్ దిగి నడుచుకుంటూ ఇంటి దగ్గరికి వెళ్ళాలంటే చాలా కష్టం. సిటీలో చూడండి, అంత ఊరే, అంత బస్తీయే, అసలు సందు లేకుండా ఇల్లు ఉంటాయి. 10-11 ఏంటంటే అక్కడ క్లోజ్ అవుతుంది, నడుచుకుంటూ ఒక అమ్మాయి వస్తుంటే పోగిరియాలు తాక్కుంటూ వరకు తిరిగిన అమ్మాయి అతను పాటు చేసి, ఇంకా చెప్పాలంటే చికెన్ బిర్యానీ దొరికినట్టు. గాంధీ మహాత్ములుగా ఆ పెద్దలు చెప్పిన మాట ఏంటంటే, అర్ధరాత్రి అమ్మాయి ఇంటికి క్షేమంగా వస్తే అప్పుడు నిజమైన స్వాతంత్రం. తెల్లదొర నుంచి మన దేశానికి స్వతంత్రం వచ్చింది, కానీ మన దేశంలో ఉన్న మనుషుల నుంచి మనుషులకు స్వతంత్రము రాలేదు. మనుషుల నుంచి మనుషులకు స్వతంత్రము లేదు. ఎక్కడ చూసినా బానిస్తలే, ఎక్కడ చూసినా అరాచకాలే, ఎక్కడ చూసినా అన్యాయాలే, ఎక్కడ చూసినా మోసాలే, ఎక్కడ చూసినా నరహత్యలే జరుగుతున్నాయి. కాబట్టి నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ కొన్ని విషయాలు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. అయితే మీరు జ్ఞాపకం చేసుకోండి. దేశం నుంచి దేశానికి స్వతంత్రము వచ్చింది. అంటే తెల్లదొరల చేతుల నుంచి మన భారతదేశానికి స్వతంత్రము వచ్చింది. నేను మీతో మాట ఏంటంటే, మనకు కొన్ని పరిస్థితులు, కొన్ని బాధలు, కొన్ని కష్టాలు, కొన్ని శోధల నుంచి మనకు స్వతంత్రము వచ్చింది. ఇంకొంతమందికి ఆ స్వతంత్రం కూడా లేదు. ఏంటంటే, ఇప్పుడు ఒక మనిషి త్రాగుతూ ఉన్నాడు అనుకోండి, ఏమంటారు? ఇప్పుడు తాగుల్లో బానిస అయిపోయాడు రా. మీకు అర్థమని చెప్తున్నాను. ఇప్పుడు తాగులో బానిస అయిపోయాడు రా. ఈ తాగుడుని బానిసత్వం నుంచి స్వతంత్రం ఇవ్వగలిగిన వారు ఎవరున్నారండి ప్రపంచంలో? కొన్ని విషయం చెప్పాలి తప్పక. ఎవరు విడుదల కలిగి చేసేది ఎవరు? ఆ బానిసత్వం నుంచి విడిపించేది ఎవరు? లేఖనాలు నేను కొన్ని చూస్తే, బైబిల్ గ్రంథంలో కొన్ని లేఖనాలు చూస్తే నాకు కొన్ని బాధాకరంగా అనిపించే విషయాలు చాలా ఉన్నాయి. కొన్ని విషయాలు నాలుగు చెప్పుకుంటూ వెళ్తాను, మీరు కొన్ని వినండి, వీళ్ళంతవరకు చెప్తారు. ఇప్పుడు మార్కు సువార్తలో 9:22 వచ్చిన అనుకుంటా, అక్కడ ఒక తండ్రి ఒక కుమారుణ్ణి యేసు ప్రభు శిష్యుల దగ్గరికి తీసుకుని వస్తాడు. శ్రద్ధగా వినాలి. తీసుకుని వస్తాడు. శిష్యులు ఆ పిల్లవాడిని బాగు చెయ్యరు. తర్వాత రెండో మారి ప్రభువుని యేసు దగ్గరికి తీసుకుని వస్తాడు. ఆ వ్యక్తి మాట ఏంటంటే, నీ వలన ఏమన్నైతే నా మీద కనుకరపడి నాకు సహాయం చేయమని నాడుకున్నాను. ఆ తర్వాత ఏమంటాడంటే, వీడికి బాల్యము నుంచి దయ్యము పట్టింది. తరచు వీడు అగ్నిలోను నీళ్ళల్లోనూ ప్రణత్వాయించున్నది, కానీ ఎవరో ఒకరు అతన్ని కాపాడుతూ వచ్చారు. కొంచెం లేవు ఆ టైంలో బయట పూర్తి విడుదల ఎవరు వాళ్ళకి ఇప్పుడు ఎక్కడ పట్టబడ్డాడు, ఎక్కడ బానిసైపోయి చెప్పండి? దయ్యపు శక్తుల్లో ఇతను బానిసైపోతున్నాడు. నేను విడుదల చేసేవాడు ఎవరో లేదు.
అమ్మ చేత కాలేదు, నాన్న చేత కాలేదు, అమ్మముతుల చేత కాలేదు. ఇక్కడ బానిస అయిపోయాడు. దేనికి బానిస అయిపోయాడు? దయ్యముల చేత బానిస అయిపోయాడు. అది ఎట్లా అంటే మీరు అట్లా ఆడబడుతున్నారు. వీడికి విముక్తి లేదు, వీడికి విడుదల లేదు, వీళ్ళని రక్షించాలలో లేదు. వాళ్ళు ఎన్నో ప్రయత్నాలు చేశారు కానీ విడుదల దొరికిందా? ఆ బానిస ఆ దయ్యముల శక్తి నుంచి విడుదల దొరికిందా? దొరకలేదు. యేసుప్రభు అంటాడు, యేసు అన్నాడు, భూమిని నలదైతున్న నాకు ఆజ్ఞ ఇస్తున్నాడు. అంతే. ఏమన్నాడు? సింపుల్ గా వీణిని నదులుతున్న నాకు ఆజ్ఞ ఇస్తున్నాడు. వెంటనే అభిప్రాయాన్ని విడిచి నల్లవిలో లాడించి చచ్చిన వాడిని మళ్ళీ వాడిని అక్కడ పడేసి అది వాడిని వెళ్ళిపోయాను. ఇప్పుడు వీళ్ళు లేచి కూర్చున్నారు. అంటే వాళ్ళు వచ్చి చచ్చిపోయిన వాడిని కొడుకు దయ్యం చంపేసిందంటే, దయ్యం చంపేసిందని చెప్తే యేసు ప్రభువు వాని కుడిచి బట్టి లేపి వాని తండ్రికి వారిని అప్పగించాను. నమ్మడు మనిషి వాడిని బాగు చేయలేడు, వాడిని బంధించబడ్డాడు. ఇంకా నేను చెప్పాలి అంటే ఇంకొక మాట కూడా చెప్తాను, దయచేసి గమనించండి. గెరసెను దేశం ఏ దేశం అది? అంటే యేసుప్రభుతోని కవతల పోతుంటే ఈ పేరు సేనా సైతాన్ని పట్టిన వాడు. ఏం పట్టిందని దీనికి? సేన. సేన అనగా ఒక సేనను. యేసుప్రభుతో ఆయన ఊరు వెళ్తున్నాడు. అంతే. ఆ వాడు బట్టి గెరసెను దేశము వెళ్తున్నాడు. ఆ దయ్యం పట్టినాడు పరిగెత్తుకుంటూ వచ్చి యేసు పాదాల దగ్గర పడి, సర్వోన్నతుడు దేవుని కుమారుడు అన్న శుభ చేయవద్దు, నువ్వు నన్ను పంపిస్తే బంధువులకు నన్ను పంపించుమని ఆ మూడుకున్నాను. మీరాను నేను సేన. సేన అంటే నేను అనేకుల మితంలో ఉన్నా, కొన్ని నెలల నుంచి కొన్ని సంవత్సరాల నుంచి పిల్లలు ఉన్నామయ్యా. అమ్మ అంటున్నారా? వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న వాళ్ళ బంధువులంట వాడికి పట్టవేసి కాళ్ళకి కొత్త తాళ్ళు తెచ్చి కట్టి గొలుసులు తెచ్చి కట్టేసి వాడిని సాగు చేయడానికి, వాడిని మంచిగా చేయడానికి సగ ప్రయత్నంలో చేశాను. కానీ వాడు ఆ తాళ్ళను గొలుసులను తుత్తులుగా ఇట్లా తుంపి సమాధంలో రాళ్లతో తలబలం కొట్టుకుంటూ మహిమ పగలు కొట్టుకుంటూ రక్తము కారుతూ ఆ సమాధిలో కొండలో నివాసం చేయించున్నాడు. వాడిని ఎవరు బాగా చేయలేకపోయాడు. ఎక్కడ బంధించబడ్డాడు? దయ్యముల చేత. వీడికి విడుదలది. మనుషులకు విడుదల కావాలి కదా. మనుషులు బానిసల నుంచి ఈ ప్రాంతం నుంచి బయటకు రావాలి కదా. ప్రపంచానికి విడుదల కలుగు చేసిన వాడు, ప్రపంచానికి ఇలాంటి వాడికి విడుదల కలుగు చేసిన వాడు నజరేయుడైన యేసు ఒక్కడు. కట్టబడిన కట్టులు, బానిసత్వం, తాగులో బానిస, వ్యభిచారంలో బానిస. ఉదయం కూడా చెప్పాను చర్చి దగ్గర, ప్రపత్తుల స్త్రీ యోహాను సువార్తలు అందరికీ తెలుసు. రాళ్ళు తీసుకుని పెడితే యేసు కాళ్ళ మీద పడుతుంది వచ్చి అని తెచ్చాడు. అట్లా పడేస్తాడు. అదంతా బోధకుడా ఏమన్నా వ్యభిచారం చేస్తుంటే పట్టబడింది. మోషే ధర్మశాస్త్రం ప్రకారము ఈమెను రాళ్లతో కొట్టాలి. నువ్వేమన్నా ఒకసారి చెప్పు. మోషే ధర్మశాస్త్రం చెప్తుందా? అయితే కొట్టవచ్చు అన్నాడు. కొట్టవచ్చు అన్నాడు. కొట్టారు కానీ అసలు వీళ్ళు పాపం లేనాడు ముందు రాయి అన్నాడు. తెలుసా? పాపం అయినా కూర్చొని యేసు ప్రభు రాయి, వీళ్ళు పాపం లేనాడు రాయి అక్కడ కాదు అక్కడ రాసుకుంటాడు. అంతే. నా పాపం ఇప్పుడు కాదు, మీరు ఒక కొంప నాశనం లేదు, ఎన్నో కొంప నాశనం చేశారు, అవన్నీ చేసే రాసేస్తున్నాడు. లేనిపోయిన తరగతి నా దీనికి వచ్చిన కూడా రాయడం పడేసేవాడు వెళ్ళిపోయాడు. అది ఒక్కొక్కరు రాళ్ళని పడేసి వెళ్ళిపోయాడు. యేసుప్రభు అన్నాడు, అమ్మా నేను ఎవరైనా శిక్షించరా? లేదు ప్రభు, నన్ను ఎవరు నిన్ను శిక్షించను. కానీ ఇన్ని రోజులు వ్యభిచారం పాపమనే బానిసత్వం పట్టబడి ఉన్నావు, ఆ పాపంలో చిక్కుకొని ఉన్నావు. ఇదిగో నేను నిన్ను క్షమిస్తున్నాను కనుక ఇంకెన్నడూ పాపము చేయకూడదు. చెప్పండి.
ఇంకెన్నాడు పాపంగా అంటే ఎక్కడి నుంచి విడుదల పొందిందేమో పాపమని బానిసగా పాపమని దాంట్లో పక్కబడి నాకు తెలియదు ఒకటి బైబిల్లో చాలాసార్లు ఇట్లనే చూశాను నేను నువ్వేమో నా అమ్మాయిని తీసుకొచ్చి ఈ అమ్మాయి ఇంటి అని వస్తుంటే మేము పట్టుకున్నాం అన్నారు అదే ఇద్దరున్నారంటే ఇద్దరున్నారని వాడు కాదు ఈ అమ్మాయిని పట్టుకున్నాం వాడు ఏం చేసి చెల్లిపోతుంట ఈ అమ్మాయి చేసిందే తప్పంట చూడండి ప్రియమైన దేవునిగా యేసుక్రీస్తు హృదయంతులను చూస్తాడు బానిస కట్లు ఏ సమస్యలో ఏ బాధలు ఉన్నారో చెప్తాడు తెల్లని చేతుల నుంచి దేశాన్ని పెద్దలు రక్షించాలి యేసు ప్రభు పాపమున బానిసత్వం ఉన్నారని మన ప్రభు రక్షిస్తున్నాడు చెప్పండి బానిసత్వం నుంచి మన ప్రభు మనల్ని విడిపిస్తున్నాడు దయ్యములోని శక్తుల నుంచి దేవుడు మన ప్రభు మనల్ని విడిపిస్తున్నాడు ఎంత మంచి దేవుడు దేశం నుంచి ప్రజలను రక్షించారు పెద్దలు తన ప్రభు రంగాల నుంచి ప్రజల్ని విడిపిస్తున్నాడు దయ్యముల నుంచి ప్రజలు విడిపిస్తున్నాడు రోగాల నుంచి శక్తుల నుంచి ప్రతి అపవాద చేతుల నుంచి బాధించబడి త్రాగులో చొప్ప కార్యాల్లో ఉన్న ఆ కట్టబడిన వారందరూ దేవుడు వారి స్వతంత్రంగా చేయించున్నాడు ఒకనాడు చక్కగా చెప్పుకోగల ఒకనాడు మన ప్రభువుని యేసుక్రీస్తు నేను కొంచెం భక్తులు ఉన్నప్పుడు నేను ఎక్కడ పట్టబడ్డా నేను సినిమాల్లో పట్టబడ్డా దేనికి బానిస ఎవరికి బానిస 24 hours అంటే ఇంచుమించు 12 గంటలు కట్టి సినిమా చూడాల్సింది 4 పైసలు తీసుకుంటే 4 అంటే 7 గంటలు దేని బానిస అయిపోయినాను సినిమాలకు బానిస ఈ బానిసత్వంలో వచ్చిన ప్రభు ఆ కట్ల విరకొట్టడం తనకి ఒక్కొక్కటిగా ఇలా చూస్తే మన జీవితాలు ఎక్కడివి మన జీవితం ఎలాంటిది రోగాలే కావచ్చు నా రోగం కూడా తెలుసు కదా కిడ్నీ రాయి రావటం డాక్టర్ చచ్చిపోవడం అంటే దానిలో కూడా దేవుడు నాకు దయచేయడు ఒక్కొక్క దాంట్లోంచి ఒక్కొక్కరిని నేను చూసుకుంటాను భక్తులు నేను తాగేటి వాళ్ళు ఆ తల్లులు కొంతమంది ఏడుస్తూ ఉంటారు అయ్యా మా భర్త తాగుతుంది మా ఇంట్లో నెమ్మది లేదండి తెచ్చినవన్నీ అతనే తాగేస్తున్నాడండి ఇవ్వకపోతే కొడుతున్నాడండి అని ఏడిచే వాళ్ళు ఎంతమంది ఉన్నారు అలాంటి స్త్రీల జీవితంలో కూడా భర్తలకి తాగుల్లోంచి విడిపించి మార్చి ఆ కుటుంబంలో ఆనందాన్ని కలుగ చేసింది ప్రభువునా భయంకరమైన బానిస లేదు సిగరెట్లకి బానిస తాగుడికి బానిస అంత బానిసత్వం ఉన్నారు అక్కడ నుంచి ఒక్కొక్కరు లాగలతో కుటుంబాల్లో శాంతి సమాధానం కలుగు చేసినది ఒక గొప్ప స్వతంత్రాన్ని దేవుడు మనుషులకి ఇచ్చారు ఎన్ని రోజులు విచిత్రంగా మాట చెప్పడా బెతెస్దా పడిన ఎన్ని సంవత్సరాలు పడినాడు అప్పుడు 38 అనుకుంటా 38 ఎక్కడ అది బెతెస్దా కోనేరు ఎన్ని సంవత్సరాలు చూడండి దొరుకుతాము చూసి చెప్పండి ముగిస్తాం లేండి ఇంకా వేరే వాక్యం కూడా చెప్పి ముగిస్తాం ఇదే కాదు వేరే వాక్యం చూడు వ్యాపార స్వార్థ 5 అనుకుంటా 38 ఏళ్ళు 38 ఎన్నిళ్ళమ్మా చదువు అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుషుడు ఉండేను. చూడంట 38 ఏళ్ళ నుంచి వ్యాధి కలిగిన ఒక మనుషుడు అక్కడ ఉండేను. అక్కడ ఉన్నాడంట. ఇంకా నేను కొన్ని చెప్తాను. వాడు ఎన్ని దినాలు ఉన్నాడో అక్కడ వాడు వ్యాధి ఎన్ని సంవత్సరాలు చదవండి అమ్మా. ఎన్ని సంవత్సరాలు? 38 సంవత్సరాల వ్యాధి. మరి ఎవరు బాగు చేయకుండా ఎవరు 38 సంవత్సరాలు బాగుంటుంటే బాగుండా? మరి వాళ్ళ అమ్మ ప్రయత్నం చేయలేదా? వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ బంధువులు ఎవరు అతనికి మీ మెడిసిన్ ఇవ్వలేదా? ట్రీట్మెంట్ చేయలేదా? వర్క్లో ఉన్నాడా? చేసి ప్రయత్నాలన్నీ చేసి కాయలు పడిపోయి ఏం పని చేయడానికి వదిలేస్తే అరుగుడుగా అక్కడ ఒక కోనేటి ఉందంట. ఆ కోనేటి దగ్గరికి దేవదూతలు వస్తారంట. ఆ నీళ్ళు కదిలిస్తే అందులో పడితే బాగవుతారంట. అక్కడ తెచ్చే మనసు మీద అలా పడేసిపోయాడు. నాకు అనిపిస్తుంది వాళ్ళ అమ్మ నాన్న ఉన్నారా లేదా, వాళ్ళ బంధువులు ఉన్నారా లేదా, కొంచెం కన్ఫ్యూజ్ అనిపిస్తుంది ఒక్కసారి ఆలోచన చేస్తే.
యేసుప్రభుడికి వచ్చినప్పుడు బాబు నువ్వు స్వస్థపడబోతున్నావు అని అడిగాడు. యేసుప్రభు ఏ ఉద్దేశంతో వచ్చాడు తెలుసా? వాడు ఆ స్థితిలో చదువు బహుకాలం యేసు వాడు పడి ఉండుట చూచి వాడు అప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి వాడు ఆ స్థితిలో ఎరిగి స్వస్థపడగోరుచున్నావా? అంటున్నాడా? ఇటు పిలుచుకోడు రాదు, చాలా సంవత్సరాలు చదువు రాగుంటూ పడినాడు దేవుడు చూచి మరి అక్కడ ఉన్నదంతా చూస్తూనే ఉన్నారుగా. నాకు నా కంటి నా విషయం అంటే నేను ఆలోచన చేసిన విషయం, నేను ఎన్ని రోజులు అక్కడ పడున్నాడో, ఒక 10 రోజులు అనుకున్నా, ఒక 5 రోజులు అనుకున్నా, లేకపోతే 2 రోజులు అనుకున్నా, లేకపోతే కొన్ని 1 నెల 2 నెలలు అనుకుందాం. ఇప్పుడు దాని గురించి నేను కదిలించాలి అన్నపడాలి. ఈయన ముందు వచ్చాడు మంచం తెలియదు, మంచంతో అప్పుడున్నాడు అనుకున్నాడు అమ్మా. ఎక్కడ సరే ఆ కోనేరు ఉంటుంది, ఇది కోనేరు కదా, ఆ కోనేరు పక్కన అంచు పక్కన వచ్చి పడుకున్నాడు అనుకోండి. తన పట్టానికి లేదు, శక్తి లేదు, ఏం లేదమ్మా, బలం లేదంటే పడతానికి అంచు పక్కన పడుకున్నాడు మంచం కింద తడిపించుకుని కళ్ళు వచ్చి తడిపించుకుని కలిపెట్టినట్టున్నాడు. మరి ఆ యేసుప్రభు వచ్చి నువ్వు స్వస్థపడాలి అనుకుంటున్నావు బాబు అంటే అక్కడ ఏమంటుంది తెలుసా? నన్ను ఆ నన్ను మోచుటకు నాకు లేడు. అవునంట, నన్ను దేవతతో నేను కదిలించేటప్పుడు దాంట్లో మోచుటకు నాకు లేదయ్యా. నేను ఒక్కనే, నాకు సహాయం చేసేవాడు ఎవరో లేదు. సరే అన్నదాన్ని చెప్తుంది వచ్చిన నా పెద్ద కూడా దగ్గర వచ్చినాను పడినాడు రండి నా ముద్ద అది పెట్టాను తిండి పెట్టినాను మాట నాకు ఆలోచన. ఇప్పుడు అన్నమైతే పెట్టగలుగుతున్నాను 30 సంవత్సరం రాబోడు 10 ఉన్నాడు 5 తినేది పెట్టాడుగా, తిన్నా పడుకుంటాడా పెట్టాడు అంత 2 రోజులు 3 రోజులు 4 రోజులు అనుకుంటున్నాడు. అదే పెట్టిన జాగ్రత్త ఆ దేవత తెలియదు గమనించినప్పుడు అసలు దాంట్లో దెబ్బి తగ్గుతుందిగా. అది స్వార్థం. ఏంటి బ్రతుకు ఏముంది? స్వార్థం. పచ్చివాడు కొడుకు దేవత నీళ్ళు కనిపించింది, కదిలించిందా పరిగెత్తుకుంటా ఒక రావడం ఏమో వాళ్ళు సంగతి తీసుకుంటాం. బాబీ ఈయన అంశంలో పడిపోయినాడు. ప్రపంచం ఇంతే అర్థంలో దేశంలో ఉన్న మానవులు ప్రపంచమంతా ఒకే స్థితి బ్రతుకుతుంది తప్ప జాలి దయా కనుక్కున్న ప్రజలు ఉన్నదో లేదు. ఉన్నట్టమ్మా పక్కనోడి కన్నా దొడ్డ రోగం వచ్చి లేకుండా దయ్యం పెట్టి కొట్టుకుంటాడు పోతారా? కరోనా వైరస్ వచ్చినప్పుడు ఇంటి పోతారా? ఇంకా తెగులు వచ్చింది, వైరస్ అనకూడదు, తెగులు వచ్చింది తెలుసు మీకు? తెగులు ఇప్పుడు తెగులు వచ్చింది ఎంతమందికి తెలుసు చెప్పండి? దేశమంతా వచ్చింది తెగులు తెలుసా? ఏం తెగులమ్మా? అన్నీ చెప్పండి అమ్మా, ఏం భయం ఉంది? చిన్న పిల్లలే కానివ్వండి, పెద్దవాళ్ళే సర్దులు దగ్గులు జ్వరాలు ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు. నేను అనుకున్నాను ప్రభుకు స్తోత్రం మా శాంతనగర్లోనే ఉందేమో ఇది, అక్కడ లేదేమో అనుకున్నాను. లేకపోతే మా హైదరాబాద్లోనే ఉందేమో ఇంకెక్కడ లేదనుకున్నాను. ఎక్కడెక్కడ కర్ణాటక, మహారాష్ట్ర, పూణే, బొంబాయి, ఇంకా ఆంధ్ర, అక్కడెక్కడో నుంచి కూడా ఫోన్ చేసి అయ్యా సర్ది దగ్గు జలుబు, నా పిల్లలకి సర్ది ఎక్కువైపోయింది, జ్వరం ఎక్కువైపోయింది, శ్వాస ఆడట్లేదు, ఊపిరి ఆడట్లేదు. ఎక్కడ అసలు మన వాళ్ళు అనుకుంటే వైరస్ పోయింది, ఇంకేం దిగులు లేదు. అక్కడికి పోతే ఒకటి దేవుడు ఏం చేస్తున్నాడు అంటున్నాడు అంతే. అక్కడ పోతే ఒకటి అంత పెద్దలో గుర్రం మొదలటమే. ఏసైకి స్తోత్రం. గట్టి చెప్పండి అల్లుగా. కాలాన్ని ఎవరన్నా మార్చగలుగుతామా అమ్మా? కాలాన్ని మార్చలేము. దేవుడు వచ్చిన ఆ వైరస్ని, ఆ వ్యాధుల్ని, లేకపోతే ఆ తెగుల్ని మార్చగలిగితే ప్రభు తప్ప ఇంకెవరో మార్చలేరు. మీరేంటి నేనేందమ్మా పాస్టర్ గారు నాకు జలుబే, అలాగే నాకు జలుబే, పాస్టర్ గారికి ఇప్పుడు కూడా జలుబే. 10 రోజులు జలుబు, ఆ వేడి సర్ది, ఎవరు చూడండి ఏది సర్ది జలుబు. పిల్లలకి మరి చిన్నపిల్లలకి ఎక్కువైపోయింది, సంఘంలో పిల్లలకి, చిన్న పిల్లలు ఎక్కడ చూసిన ఈ తెగుళ్ళే, ఈ తెగులు
గమనించండి. ఇప్పుడు ఈయన అసలు ఎంత చూడండి, ఎంత స్వార్థం. అన్నం పెట్టడానికి పెట్టారు కానీ కొంచెం వాడు బాగుపడటానికి అట్లా సహాయం చేస్తే అయిపోద్దిగా. దేవతలు తెలియదు చేస్తుంది వాళ్ళని తగ్గితే అయిపోద్దిగా. లాగండి నేతలు పిల్లని కథం అయిపోయి నన్ను కరుణించేవాడు ఎవడు లేవు. ఈ పాపిష్టి జనం కూడి వెళ్తున్నారు కదా నన్ను దాంట్లో ఎయిరు నన్ను బాగుపడలేదు. కొంచెం కాలు నడుతాను కొంచెం అక్కడ పడే చూడలేదు. అసలు పరుపు మీద పడుకున్నాడు, లేవడానికి లేదంటే ఆయనకి. ఆయనకి సహాయం చెట్టుకి ఎవరో తిండి పెడుతున్నారు కానీ సహాయము. యేసుప్రభు చూసేమన్నాడు, వీడు ఈ స్థితిలో బహుకాలము నుంచి ఉన్నాడని యేసుక్రీస్తు ఎరిగి ఆయన అతని దగ్గరికి వెళ్ళాను. బాబు స్వస్థపడకూర్చున్నావా నాయన ఈ బాధలో ఉంచి? అయ్యా నన్ను నీళ్ళయ్యేటట్టు ఎవ్వరో లేరు, ఎవ్వరు లేరయ్యా. దాన్ని లేస్తానికి నన్ను బాగు చేసేవాడు అక్కడనో పడున్నానయ్యా. ఆయన నాకు సహాయం చేసేవాడు. ఏం చేస్తారండి సహాయం ఈ రోజులలో? పిల్లకి తల్లి చేరు, తల్లికి పిల్ల చేరు, బంధువులకి స్నేహితులు చేరు, ఎవరికెవరో అవసరం ఉన్నంత వరకే. ఇది వాస్తవంగా చెప్తున్నాను. అవసరము ఉన్నంత వరకే, అక్కర ఉన్నంత వరకే. తేడా వచ్చిందా? నువ్వెవరో నేనెవరో. ఏ రోజు చేయబట్టి ఇంకేం చేస్తారు? యేసు ప్రభు చూసి సర్లే ఇక ఆ మనుషుల గురించి నీకెందుకు అంత చింత, ఇంత ఆలోచన? ఎవరి గురించి నువ్వు ఎందుకు ఆలోచన చేస్తావు? లేవు నచ్చలేదా? యేసు ప్రభు నేను ఉన్నాను కదా, నువ్వు పరుపెత్తుకుని ఇంటికి కూడా 38 సంవత్సరాల రోగముల బానిసత్వంలో నుంచి వాడు దిక్కున లేచి అయిపోయింది. అంతే పరిగెత్తుకుని పోయి అన్నట్టు ఉన్నారుగా. పరిగెత్తుకుని నడిచాను. అమ్మా ఎక్కడ చూడబ్బా, పరిగెత్తుకుని ఏం విషయం లేదు, ఉల్లాసం లేదు, సపోర్ట్ ఏం చేయాలి మరి? వాడు దిక్కున లేచి పరిగెత్తి నడిచాను. ఎన్ని సంవత్సరాలు? 38 సంవత్సరాల బానిసత్వం నుంచి వాళ్ళు పైకి. పెద్దలైతే భారతదేశంలో మన తెల్లల చేత నుంచి మన దేశాన్ని రక్షించారు, విడిపించుకున్నారు. కానీ ఈ రోగాలు, నొప్పులు, ఈ వ్యాధులు, దయ్యాలు ఇవన్నీ విడిపించేవాడు ఎవరో లేరు. పేదరికం నుంచి ఎవరు నడిపించగలుగుతారా? ఏమో పేదరికం నుంచి ముసలం వచ్చింది కాశీ గారండి కొద్దిగా అక్కడ కూడా చెప్పారు, యూట్యూబ్లో కూడా చూసుకుని ఇదే మాట్లాడు. కాశీ గారండి పింఛన్ లేదు, కాశీ గారండి ఇంత ఇల్లు లేదు. ఎందుకమ్మా? మన పెద్దలు ఉంటారు కదా, బస్సులు పెద్దలు తిరిగి కాలు నొప్పులు వచ్చినాయి. నాకు ఒక ప్రార్థన చెయ్యి, ఆ పెద్దల మనసు మారేటట్టుగా. నాకు పింఛను లేదంట, రేషన్ లేదంట. పింఛన్ పాపం నెలకి 1000 రూపాయలు పెరిగి పింఛన్ లేదంట. పోయి ఈ సేవ కలిగి ఆ సేవ కలిగి ఆయన కలిగి పోయి ఈయన కలిగి పోయి తిరిగి నాకు చెప్తుంది, ప్రార్థన చేయండి అయ్యా వాళ్ళ మనుషు వారి నాకు కొంచెం సహాయము వచ్చినట్టుగా. దిక్కులేని వారిని ఆదరించి వారి ప్రభైన యేసు అక్కడే. హల్లెలూయా. ఈ బానిసత్వంలో చూపించే మనుషులు కూడా లేదు. ఈ పేదరికం బానిసత్తులు ఇప్పుడు కూడా కొన్ని విలేజ్ నాకు తెలుసు. కొంచెం పెద్ద మనుషులు ఉంటారా, పెద్ద మనుషులు కొంచెం పెద్ద మనుషులు ఇప్పుడు కూడా ఉందంటారు. ఎవరు? ఈయన చిన్న మనిషి. ఏమా ఈయన చిన్న మనిషి, అయినా పెద్ద మనిషి. ఆ పెద్ద మనిషి ఎదురొచ్చాడు అనుకో, అంటే వాళ్ళు వీళ్ళేమయ్యారు? బానిస. నిలబట్టడానికి కూడా ధైర్యము చాలదు. పని చేశారు పడుగు నీళ్ళు పెట్టరాదు శతం ద్వారా వీళ్ళొస్తానంటే ఎదురు మాట్లాడడానికి కూడా బానిసలు కొన్ని దేశం కొన్ని ప్రాంతాల్లో. ఇంట్లో లేదు, ఎప్పుడో వచ్చిందని చెప్తున్నారు. దేశానికి మాత్రం వచ్చింది. తెల్ల దొరల నుంచి ఆ దొరల చేతిలో నుంచి మన దేశానికి విడుదల వచ్చింది, కానీ ప్రజలకు విడుదల లేదు. ఆ విడుదల ఇవ్వగలిగింది నజరేయుడైన యేసు ఒక్కడే. హల్లెలూయా. అందుకే మన ప్రతిదీ
ఆలోచించాలి. ఎవరు నన్ను స్వతంత్రంగా చేయగలరు, ఎవరు నా జీవితాన్ని ఆనందకరంగా మార్చగలరు అని పరిశీలన ఒకసారి మనం జ్ఞాపకము చేసుకోవాలి. అనేక బాధల నుంచి, బలహీనతల నుంచి, వ్యాధుల నుంచి, ఇంకా నేను చెప్పాలంటే యెషయా గ్రంథం 9వ అధ్యాయము 6వ వచనం ఏమైనా ఉంటుంది. ఏలయనగా మనకు శిశువు పుట్టించారు అని దొరికితే త్వరగా చూడండి. 9:6 అనుకుంటా, చూడండి ఒకసారి. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారం ఉండును. భారం ఉందంట. ఈ దేశ భారమంతా ఆయన భుజముల మీద ఉండెను. ఆశ్చర్యకరుడు, రైట్. ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి. 42వ అధ్యాయంలో కొన్ని మాటలు ఉంటాయి చూడు. అదే యెషయా గ్రంథం 42వ అధ్యాయంలో కూడా ఉంటాయి. గుడ్డివారి కన్నులు తెరుచుటకును, గ్రుడ్డివారి కన్నులు తెరచుటకును, రైట్. బంధింపబడిన వారిని చెరసాలలో నుండి బంధించబడిన వారిని సరసాలలో వెలుపలకి తెచ్చుటకును, వారి బయటకు తెచ్చుటకును, చీకటిలో నివసించు వారిని చీకటిలో నివసించు వారిని బందీ గృహములో నుండి గృహములో నుండి వెలుపలకి తెచ్చుటకునకు బయటకు తెచ్చుటకును, యెహోవానగు నేనే నీతి విషయములలో నిన్ను పిలిచి పిలిచి నీ చేయి పట్టుకుని ఉన్నాను. పట్టుకుని ఉన్నాడు. కుమారుడైన ప్రభు యేసుక్రీస్తు, కుమారుడా నీతి విషయంలో చేయబట్టుకున్నాను. బంధించబడిన వారిని విడిపించు, బందీ గృహంలో ఉన్న వారిని విడిపించు, చీకట్లో ఉన్న వారిని విడిపించు, సరళలో ఉన్న వారిని విడిపించు. బంధించబడ్డారయ్యా. యెహోవా అంటాడు తన కుమారుణ్ణి, విడిపించు వాళ్ళను. అందుకే నేను చెయ్య పట్టుకున్నాను. ఏమి పట్టుకుని తెలుసా? వాళ్ళ చెయ్యి నువ్వు పట్టుకుని బయటికి నువ్వు వాళ్ళను లాగా బంధించబడ్డారు చీకట్లో. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కొంతమందికి చీకటి అంటే భలే ఇష్టం. హల్లెలూయా. సినిమా పడేటప్పుడు లైట్ అయ్యి సినిమా ఇవ్వనండి ఏమంటారు? మీకు తెలియదు, నాకు తెలిసిన సంగతి చెప్తాను. మీరు మనుషులు, మీకు అసలు తెలియదు కదా, నేను గుర్తు చెప్తానండి. నీకు చీకట్లో చీకటి బొమ్మ కనపడుతుంది. బొమ్మ అంటే వాళ్ళకి చీకటి అంటే ఎంత ఇష్టమో. వీళ్ళు చీకటి మనుషులు. యేసుప్రభు అంటాడు, ఆ చీకటిలో ఉన్నవాడిని బయటకే తీసుకురా. అందుకే నా ప్రభు యేసుక్రీస్తు ఏం చేసేది తెలుసా? సినిమా టాక్స్ అన్ని ఫంక్షన్ హాల్ చౌటుపల్లిన ప్రాంతంలో ఒక పెళ్లి జరిగింది. ఆ పెళ్లికి మేము పోయాం. నేను వాక్యం చెప్పాను. ఫంక్షన్ హాల్ వైన్స్ ఫంక్షన్ హాల్ ఏదో ఫంక్షన్ హాల్ అంటున్నారు. అది నాకు అడ్రస్ అడిగితే ఏంటి అంటే పలానా సినిమా టాకీస్ అన్నాడు. సినిమా టాకీస్ అంటే నేను సినిమా టాకీస్ ఎక్కడ, సినిమా టాకీస్ ఎక్కడ, ఏ సినిమా టాకీస్ అన్నారు. మనం ఫంక్షన్ హాల్ సినిమా టాకీస్ ఏదో ఇంతకుముందు సినిమా టాకీస్ అయితే ఇప్పుడు ఫంక్షన్ హాల్కి మార్చారంట కదా అన్న. ఆ గల్లీకి వెళ్ళి నేను చేసుకుంటూ పోతే ఆ సినిమా టాకీస్ మొత్తం పెళ్ళిళ్ళ ఫంక్షన్ హాల్కి మారిపోయింది. చప్పటి మన ఊళ్ళో ఉన్నాయా? మన ఊళ్ళో ఈ ఊళ్ళో ఎన్ని ఉన్నాయమ్మా? తెలియదు మీకు? అబ్బాయి మీరు చెప్పండి, ఎన్ని ఉన్నాయి? 3 ట్యాక్సీలు ఉన్నాయి మన ఊళ్ళో. ఏంది వాడు మరి గుండు పండు చూస్తున్నాడు, ఏమైందా? ఓహో, సెల్ ఫోన్ ఆట. కానిచ్చుకో. ఏసైకి శాతం చెప్పండి. అలాగే వనపర్తిలో ఒక విచిత్రం జరిగింది తెలుసా మీకు? యూట్యూబ్ ఫేస్బుక్ చూశారు మీరు? వనపర్తిది మాకు వచ్చింది, మీ ఊరిది మాకు వచ్చింది ఒక మ్యాటర్. బురద కొంత చిన్న నీళ్ళు, ఎట్లా గడ్డి ఉంది, గడ్డిలో కాస్త వర్షం పడి కాస్త నీళ్ళు ఉన్నాయి. ఆ నీళ్ళు వాడు కొట్టుకుంటున్నాడు గిలగిల. పెళ్ళి అయిందో వాళ్ళ తెలియదు. కుర్రోడు, మంచి కుర్రోడు. అబ్బా ఎట్ట కొట్టుకుంటాడు నన్ను. మీకు తెలియదు, నాకు కొంచెం పేపర్ చూడండి. పేపర్లు గిప్పలు చదివితే వార్తలు చూడండి. వనపడుతుంది మాకు వచ్చింది. మెట్లోడ్ అయిపోయాడు. ఏవాడి అమ్మా? అరే భలే గుర్తుందా మీకు? ఏమన్నా ఆడుతున్నదే
ఏసైకి స్తోత్రం. హల్లెలూయా. అయ్యి ఎందుకయ్యా అట్టయింది అట్లా నన్ను పబ్జీ అంటే మీకు బాగా గుర్తుంది, వీళ్ళకి బాగా గుర్తుండే పబ్జీలు. అరే ఎంతమంది గుర్తున్నారు అబ్బాయి బాబు చెప్పండి మీరు ధైర్యం. పబ్జీలు ఎంతమంది గుర్తున్నారు? చెప్పండి రా. మెంటల్ కావాలా? మెంటల్ ఏమైనా కావాలా మీకు? మెంటల్ ఎక్కిద్ది. మెంటల్ బ్రెయిన్ బాగుంది. పిచ్చి ఆటలాడేందుకు పిచ్చోళ్ళు అయిపోతారు. అది చూస్తే నాకు ఏడుపు వచ్చిందండి. వయస్సు కుర్రాడు అమ్మ ఎంత బాగున్నాడు పిల్లడు, తెల్లగా ఉన్నాడు, ఎంత అందంగా ఉన్నాడు అబ్బాయి. పిచ్చి కుక్క కొట్టుకున్నాడు గడ్డిలో. చిన్నగా నీళ్ళు ఉన్నాయి, గెత్తి లోతు నీళ్ళు. నీళ్ళు పెరుగుతున్నాడు, ఇటు పెరుగుతున్నాడు, పిచ్చి అంటాడు, అటు పెరుగుతాడు, పిచ్చి అంటాడు. అరే వాళ్ళ అమ్మ నాన్న అంత కన్నీరు కారుస్తారు, అంత వేదన పడుతున్నారు, వాళ్ళ కన్నీరు ముందు అయిపోతున్నారు, వాళ్ళ గుండె వచ్చావా అయిపోతున్నాయే. అయ్యో వాళ్ళ కూడా ఇద్దరు తెలియదు మనకి. ఇక నా కొడుకు పిచ్చోడు అయిపోయాడు. వాళ్ళ అమ్మనే అంటే పచ్చిమిరపకాయ కారం తిని ఎల్లిపాయ కారం తిని చప్పుడు మెతుకు తిని మిమ్మల్ని పెంచినా మీరు పిచ్చోడు కావాలా? అట్లానే ఒక్కగానో కొడుకు ఇద్దరు కొడుకులు ప్రయోజకులు కావాలి, మాకెంత ఆధారమో కావాలని కంటికి రప్పవాళ్ళు కాపాడు. అందుకే మీకు దండం పెడతా, చెల్లు ఇవ్వకండి అయ్యా. ఇస్తే డబ్బా ఫోన్ ఇవ్వండి, టచ్ ఫోన్లు ఇవ్వకండి. అయినా పిల్లలకి ఇచ్చిన సెల్లెందుకు? కోతి కొమ్మరి చెప్పించినట్టుగా, కోతి కొమ్మరి చెప్పించినట్లు సెల్లితే కోతి పని చేస్తారు. ఏదాడలో తెలియదు ఏం చేయాలో తెలవదు. ఈరోజు హైదరాబాద్లో ప్రార్థన జరుగుతుంటే వాళ్ళమ్మ వాళ్ళు తీసుకొచ్చి ఒక కొడుకుని తీసుకొచ్చి, అయ్యా ఎంతసేపు నువ్వు చెప్పావే పక్షి అని, ఈడొక్కువ ఆడతాడు 12 గంటలకు, ఇప్పుడు 10 గంటలకు లేచాడు అయ్యా అని తీసుకొచ్చి చేతులు పెట్టింది నాకు. అది పట్టుకొచ్చి ప్రార్థన చేసి, అబ్బాయి దైవజనుగా చెప్తున్నాను, మెంటల్ రాకూడదు నా ఆశ, చెల్లిపోయి నాయన అన్న తీసే. ఒక దైవజనుడిగా చెప్తున్నా పాస్టర్ గారు, డిలీట్ చేయను ఆయన అని ఒకటి డిలీట్ చేసేసాడు. ఇంకెప్పుడు దాన్ని మళ్ళీ డౌన్లోడ్ చేసుకోకుండా ఆయన అన్న చేసుకోండి పాస్టర్ గారు అన్న. ఏమున్నాయా ఏకండి రంగా చెప్తాను మీ సంగతికి వచ్చినాను. ఏసైకి స్తోత్రం చెప్పండి, గట్టి చెప్పండి. అలా రాత్రి అయిపోయినాక ఒక్కడ కానీ బయటికి కదిలాడా, ఇంటికి వచ్చి మరి పట్టుకొస్తాం. ముందు చెప్తాను, నా సెల్లులో ఉన్న పక్షులు డిలీట్ కావాలని దీని నుంచి మీ ఇంటికి వెళ్ళాలి. అయ్యా ఇక్కడ వేసుకుంటే అక్కడ ఓపెన్ చేస్తాను అనుకో, ఆయన కన్నులు అన్ని చూస్తుంటాయి. వేసే కన్నులు తాటకి ఇస్తాడు, జాగ్రత్త. ఏసైకి స్తోత్రం. గట్టి చెప్పండి. అలా అని మీరు ఏమైపోతే మాకెందుకు అనుకుంటే ఇక మీ సేవ ఎందుకు చేసేది? మీరు ఎడిపోతే మాకెందుకు అనుకుంటే మీ సేవ ఎందుకు చేసేది? ఒక దైవజనులుగా మనకున్న బాధ్యతని తెలిసినప్పుడు చెప్తాం. ఒక దైవజనుడు మాట్లాడి బాగుపడతాం, ప్రయోజనంలో అవుతారు. లేదు ఆయన ఏంటి చెప్పేది అనుకున్నారా? ఖచ్చితంగా నోటిపల్లి రాత్రి ఏదో గురించి చూసుకో. వాస్తవం చెప్తున్నారు, ఖచ్చితంగా రాతాయి. జాగ్రత్త పడాలి. సేవకుడు చెప్తున్నప్పుడు దేవుడిలాగా చెప్తున్నప్పుడు అర్థం చేసుకోవాలి. దాన్ని వచ్చేది లేదు, ఒడిగేది లేదు. జీవితాలు ఖరాబు, మైండ్ ఖరాబు, మెంటల్గా ప్రిపేర్ అవుతారు. హల్లెలూయా. అందుకే కొరకు ఎర్రగడ్డ హాస్పిటల్ ఇద్దరు చెప్తుందంట. ఏ హాస్పిటల్ పోతే ఎర్రగడ్డ హాస్పిటల్ కానీ తల్లిదండ్రులు గుండె పగిలిపోతుంది పాపం. కన్ను పంచుకుంటే అయ్యో నా కొడుకు వాళ్ళు వాయిపించలేకపోతున్నారు వాళ్ళ గురించి. ఇలాగ బరం పడ్డదు. మాకు తెలుసులే, వాళ్ళు ఎక్కువ అడుగుతాడు, నువ్వు తక్కువ ఎందుకు బాగా తక్కువ ఉండదు. అది పట్టుకుంటే నీ జీవితం ఖరాబ్ అయిపోతుంది. దేవుని స్తోత్రం. నెక్స్ట్ ఆదివారం వస్తారు, కొరకొరలు ఆడుతున్నారు. ఇలాగ ప్రార్థనకి వచ్చాం. అయ్యగారు చంపుతుండ మమ్మల్ని, మా సెల్ మీద పడ్డాడు, నా బంగారు పబ్జీల గురించి పడ్డాడు. ఇలాగ బంగారు పబ్జీలు అవి. ఏసైకి స్తోత్రం. దేవుని స్తోత్రం చెప్పండి. కరెంట్తో పని ఉంది, దేవుడు ఇచ్చిన స్వరం చెప్పండి. 38 సంవత్సరాలు ఎవరైనా బాగా చూడండి, మనుషులు స్వార్థం. నేను ఎందుకు చెప్తున్నా? నా స్వార్థం చూసుకుని చెప్తానా? అనుకోని నాకెందుకు అనుకుంటాగా? నాకు ఆ స్వార్థం లేకుండా పిల్లలు బాగుపడాలని బెదిరిస్తాను. ఏం చేస్తున్నా? బాయ్ మనుషుడు కాదు, పలానా చోట ఇలాగా జరిగింది, పలానా చోట ఇలాగా నీ కన్న తల్లిదండ్రులు కొరకు ఎంత ఆశ, బాగుపడాలి, మార్చుకోండి అబ్బాయి అని చెప్తాను. ఎందుకు? ఒకరు
బాగుపడితే అదే సంతోషం. కానీ ఇక్కడ ఉంది అట్లాగా 35 సంవత్సరాలు రావడంట, అనేక సంవత్సరాలు అక్కడ పడున్నాడంట, కానీ ఒక్కరు కూడా అతన్ని కనికరించిన వారు పడుకు 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 నువ్వు లేవద్దు కానీ పడుకో పడుకు. దేవతతో వచ్చి నీళ్ళు ఇట్లా కదిలితే అయ్యా 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 నన్ను కొంచెం వేయండి, అయ్యి పడుకోరా పచ్చివాడు పడుకో. నా పిల్లలు ఇక్కడ మా పిల్లలు రావచ్చు వచ్చి నేను కనుకున్నా ఆ పిల్లకి దాన్ని పెద్దవాడు బాగుపడ్డాడు, ఆ పిల్ల తీసుకున్నాడు దాని వాడు ఈ ఆడే పాపిష్టి మనుషులు బాగో ఎవరు నీకు సహాయమో నేను చెప్తున్నాను. లేచి నీ పడు పెట్టుకొని లేచి ఉరుకుతున్నాడంట. ఏం చేస్తున్నాడు ముందు ఆ జనా సమూహంలో వాడు లేచి వాడు పరుపెత్తుకొని ఉరికి ఆ కొంత ఉరికి మళ్ళీ నడుస్తూ ఉన్న పాపిష్టి జనం అంతా ఇంత పాపిష్టి జనం కదా. ఒక పెద్ద మనిషి వచ్చి అయ్యి బాబాయ్ చెప్పండి అని. అరే నువ్వు ఆ సత్యస్త కోన దగ్గర పడి ఉన్నాడు కదా. అవును బాబాయ్ నేనండి. నేను ఎవరు బాగు చేశాను, ఎంత బాగుపడ్డా. దేవదూత రాలేదు నేను వాళ్ళకి, దేవదూత రాదు ఇక్కడ ఎవరు బాగుపడరే. ఇంకా దేవదూత వచ్చి నేను ఎదిగలే, నువ్వు ఎట్ట బాగుపడ్డారా. ఏమోనండి ఒక పిల్లలు ఎవరు వచ్చి లేచారు మనం పంపించుకొని నేను లేచి మర్యాద అతను ఎవడో చెప్తావా, నీ అంత చూడాలన్నా ఇంత పాటి జనం కూడా ఉంటారు నీ కళ్ళ కూడా అనుకోలే. దేవుడు స్తోత్రం. చెప్తావా నీ పని చేయమంట. అరే బాబు నాకు తెలియదండి, లేచి వెళ్ళిపోమన్నాడు, లేచి వచ్చానంటే వెళ్ళిపోయాడు నాకు. చిత్ర హింసలు పెట్టారండి బాధగా చాలా చెప్తావా చెప్పవా చెప్పవా చెప్పవా. ఈ రోజు ఎవరు స్వస్థపడకూడదు, శనివారం ఇది ఇస్లాంతి దినం, ఎవడు బాగుపడకూడదు. దేవతతో వచ్చి నేను గెలిస్తేనే బాగుపడాలి. నేను ఎందుకు బాగుపడ్డావు, ఎందుకు బాగుపడ్డా, ఎవరు నేను బాగు చేసి చెప్పు చెప్పు చెప్పి చెప్పు. అరిసి 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 ఏం చూపిపోయాడు, అయ్యా నాకు తెలియదండి బాబు, నాకు తెలియదండి బాబు. ఒక ఎవరో కాయలు ఏమన్నా నేను లేచి వచ్చా నాకు బాగుపడితే వారు ప్రజలు ఉన్నారంటే ఏం చెప్పాలి చెప్పండి. ప్రపంచం అలా కదలడింది. హల్లెలూయా హల్లెలూయా. ఎన్నో సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల మగంతో చూడండి అయిపోయిందమ్మా, వెళ్ళిపోమన్నట్టు ఉన్నారుగా కాదా. ఏసు స్తోత్రం చెప్పండి మరి. ఇంకో వాక్యం నేను చెప్పాను, ఇది అయిపోయినా ఇంకొక వాక్యం దేవుని స్తోత్రం చెప్పండి. ముందే చెప్పే తినొచ్చారా అమ్మా, విన్నారు కదా, నేను కూడా తినొచ్చారా. ఏసుకి స్తోత్రం చెప్పండి. మొత్తానికి మాకు ఎవరో తింటూ భోజనానికి సిద్ధపరచుకుంటాను నేను కూడా తింటాను. ఏం చెప్పి చెప్పండి. అసలు అదే 36 సంవత్సరాల నుంచి రాగుతున్నాడు మన ఊరుడే. ఆ బెతెస్దా కొనడి దగ్గర కూడా కొన్ని రోజులు పడినాడు, ఒక నెల 2 నెలలు 10 రోజులు పడినాడు. అరే ఇది నాన్న కలకలాడుతూ వాడు నడుస్తున్నాడు. అరే మన కూడా ఒకడు బాగుపడ్డాడు రోయ్ అని అంటారు చూసి. బాబు ఎక్కడ బాగుపడ్డావు అయ్యా ఎవరో కాయలు లేదు. అరే ఆ పుణ్యాత్ముడు ఎవరు రా, నేను లేపింది నేను బాగు చేసింది మాకు ఎప్పుడాದರೂ బాబు నేను కూడా బాగుపడ్డా. మా ఊరు కూడా చాలా మంది ఉన్నారు ఇట్టనాలు అవునా కాదు. ఏయ్ బాగు చేసినోడు ఎవరో చెప్పని నీ కాలు ఎరుకొచ్చి మళ్ళీ పండ కట్టుకోవాలి. బాబు నాకు తెలియదండి, లేచాలమనండి పరిగెత్తమన్నట్టు పరిగెత్తుకుంటూ వచ్చా. మళ్ళీ వెనక్కి కూడా తిరిగి చూడలేదండి. ఆయన ఎవడో నాకు తెలియదండి. ఒక మనుషుడు అయితే వచ్చి చెప్పాడు, మధ్యలో చిత్ర హింస పెట్టారంట మనిషి. పోయి చిత్ర హింస పడి బాగా నడుపుకోలేండి. మధ్యలో కూర్చుని ఎక్కడ కూర్చున్నాడు, ఒక దేవుడి మధ్యలో కూర్చొని కూడా ఈ పాపిస్తూ పడుతున్నాను, ఎందుకు హింస పెడుతున్నారు దేవాలయంలో. నేను బాగుపడినా బతకలేదు, రోగి అయినా నన్ను కనికరించలేదు, బాగుపడినా బాధే బాగుపడకపోయినా బాధే అని దేవుని మందులో కూర్చొని అక్కడ కూర్చొని యెహోవా దేవా కూడా కూర్చున్నారు. అప్పుడు యేసు ప్రభు వాడిని చూశాడు. అదే బాబు నేను స్వస్థత అవునయ్యా స్వస్థత, నీకు మరీ ఎక్కువ కీడు రాకుండా ఎన్నడూ పాపమో యేసు ప్రభు అతను మాట్లాడి నేనే నేను బాగు చేసినని చెప్తున్నాను. రైతులు వేసి అయ్యా శాస్త్రులారా పరిచయాలారా నన్ను చిత్రించబెడితేగా ఏనే నన్ను బాగో చేసిందని. వాళ్ళందరూ వచ్చి ఇస్లాంతి దినము నన్ను ఎట్లా బాగు చేసేది యేసు ప్రభు చిత్రహింసలు పెట్టారు. సరేమ్మా, ఒక మనిషిని బాగు చేయుటకు నజరేయుడైన యేసు ఒకడు బానిసత్వంలో కట్లలో రోగంలో సమస్యలో ఉన్న వాడిని పైకి లేపి వాడిని బ్రతికించి వాడికి బాగు చేసి వాడికి మంచి ఆరోగ్యం ఇవ్వడానికి యేసు క్రీస్తు శ్రమ పడెను. హల్లెలూయా హల్లెలూయా. ప్రభు శ్రమ, ప్రభు నిందలో, ప్రభు అవమానాలు
స్ట్రైట్ కొట్టచ్చు. ఎవరో చెప్పండి అమ్మా. యేసు అంటే లోక రీతికి చెప్పండి. ఒకరికైతే మనం స్ట్రైట్ రాదులే, మన భారతదేశాన్ని చెప్పండి. భార్య ఊర్లో ఉంటుంది, పిల్లల ఊర్లో ఉంటారు. అమ్మా అందులో మన భారతదేశం బౌండరీ ఉంది కదా, ఆ బౌండరీ చివరిలో భార్య కాసి ఏ దేశంలో మన యుద్ధానికి రాకుండా, ఎవరు మన దేశానికి విమానాలు రాకుండా, ఎవరు మన దేశం మీద బాంబులు వేయకుండా, వీళ్ళు అక్కడ భార్య పిల్లలందరూ వదిలేసి అక్కడ పోయి మన కోసం భార్య కాసి ఇండి తినక రాళ్ళల్లో గుట్టల్లో చలికి మనసుకి వర్షానికి ఎండిపోతూ మన భారతదేశం కోసం ప్రయాసపడుతున్నారంటే వాళ్ళ పుట్టకు మన సైట్ చెప్పండి. వాళ్ళు మంచి మనసు కలిగిన కదా, వాళ్ళ సుఖాన్ని కోరుకుంటలేదు, కుటుంబాన్ని కోరుకుంటలేదు. ఎప్పుడైనా సెలవిస్తూ వస్తారు భార్య దగ్గరికి, పిల్లల దగ్గరికి ఒక 5 రోజులు 10 రోజులు ఉంటారు. మన తిరిగే తన కుటుంబాన్ని త్యాగము, ఇంకా చెప్పాలంటే తన ప్రాణాన్ని కూడా దేశం కొరకు త్యాగం చేస్తున్న త్యాగమూర్తులు అంటే యేసయ్యకి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. మంచి మనసు దేవుని స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. అంతే కదా, ఇలాంటి మంచి మనసు ఉండాలి. కానీ ఒకరు బాగుపడుతూ వారు లేని మనిషి ఏంటి? కానీ వెలిగించాడు. చూడండి, వాడి కొరకు యేసయ్య శ్రమలు కూడా ఇది ఇడిపించడం. మనిషి బానిసత్వంలోంచి మీరు ఎవరికన్నా హెల్ప్ చేస్తారా? ఎవరికన్నా సహాయం చేస్తారా? లేదు. ఈ వాక్యాన్ని ఇక్కడ ఆపి రాజుల గ్రంథం చిన్న మాట చదువుకొని పోయిస్తాం. 7వ అధ్యాయం 2వ రాజు 7 అనుకుంటా. అప్పుడు ఎలీషా రాజుతో ఇట్లా అన్నాను, వెరీ గుడ్. యెహోవా మాట ఆలకించుము. యెహోవా సెలవిచ్చినదేమనగా, రేపు ఈ వేళకు షోమ్రోను ద్వారమందు రూపాయి ఒక ఇంటికి ఒక మాణిక్క సన్నని పిండియు రూపాయి ఒకటికి 2 మాణికాల యావరును అమ్మబడును. చాలే, యేసయ్యకి స్తోత్రం చెప్పండి. తర్వాత మ్యాటర్ నేను చెప్తాను, కొంచెం చెప్పి ముగించేస్తాను. ఎక్కువసేపు చెప్పాలి కానీ కొంచెం మంచి మాట. హల్లెలూయా. అమ్మ మీ గుమ్మాల పైకెత్తండి, గుమ్మాల పైకి తల పైకెత్తి చూడండి. ఇప్పుడు దైవజనుడు వచ్చి రాజుతో చెప్తాడు ఏమని, రాజా కంగారు పడద్దండి, యేసుప్రభు మన సాయం చేస్తున్నాడు, భోజనము అసలు మ్యాటర్ అసలు చెప్తుంది అంతేకాదు. కానీ శత్రువులు వచ్చి మా ఇంటున్నారా, శత్రువులు వచ్చి ఆ ఊరు చుట్టూ గుర్రాలు రథాలు కత్తులు వేసుకొని మనుషులు వీటలు వేసుకొని మొత్తం ఊరు చుట్టూ పెద్ద సైన్యం వచ్చి నిలబడి ఊళ్ళో నుంచి బయటకు వస్తే చికెన్ మటన్ చేస్తున్నాం, వచ్చిన సపరేట్ పడేస్తున్నారు. ఇప్పుడు ఊర్లోనే జనము, ఊరు బయట ఉన్న పొలాలు పండ్లు తిన్నారమ్మా, ధాన్యము, అక్కడున్న పంట ఇది మొత్తం శుభ్రంగా కోసుకొని ఇళ్ళ నిండా టేరా గుడిసెలు వేసుకొని గుడిసెల నిండా దాచిపెట్టుకొని శుభ్రంగా కూర్చొని వండుకొని తింటారు వాళ్ళు. ఇలాగేమో ఇంటికన్నా ముందేమో కొంచెం స్టాక్ ఉంటుందిగా, మీలాగా స్టాక్ కొంచెం రైస్ వాళ్ళు తిన్నకాడికి తింటున్నారు. రైస్ లో ఏమో 5 పావులు తింటున్నారు, గువ్వలు తింటున్నారు, గాడులు తింటున్నారు, జంతువులు కోసుకొని ఇదంతా కరువు వచ్చేసింది ఊర్లో. ఈ భయంకరమైన కరువు వచ్చేసింది, బాధపడుతున్నారు, ఏడుస్తున్నారు, అయ్యో దేవా బాధపడుతుంటే దేవుడు దైవజనుడితో చెప్తాడు, రేపు నేను వాళ్ళు తినడానికి విస్తారంగా భోజనం పెడతానని రాజుతో పోయి చెప్పుమని. ఈ పాస్టర్ గారు రాజు దగ్గరికి వచ్చి ఏమని చెప్తున్నాడు, రాజా రేపు పొద్దున సన్నని పిండి అమ్మబడుతుంది, ఒక ఇంటికి ఒక మానిక రూపాయిలాగా, 2 మార్కులు ఒక రూపాయికి ఒక ఇంటికి 2 మార్కులు యావులు అమ్మబడతాయి. దేవుడు చెప్పమన్నా నీకు నేను చెప్తున్నాను, ఏం కంగారు పడదు రాజు, రేపు మనకి పండగ దినం అన్నాడు. అక్కడ ఆ రాజు కింద ఉండే ఒక సైనికుడు ఉన్నాడు, రాజు ఆనుకొని ఉంటాడు, సైన్యాధిపతి అనుకుంటా నాకు తెలుసు. అంటాడు, ఆకాశ కిటికీలు తెరిచినా ఇది జరుగునా అమ్మా, ఇది జరుగునా? పెద్ద సీనియర్ అయిపోయాడు, అన్ని తెలుసు,
భవిష్యవాణి అంతా ఈ చేతుల్లోనే ఉంది. ఇది జరుగునా ఆకాశ కిటికీలు దాకా ఆకాశ కిటికీలు లెక్కంతా ఈ బతికెంత మనకెంత దేవుడు మాట ఇస్తే వెనకకు తీసువాడు ఆయన మాటలు అవును ఆమె కనబడున్నాయి కదా. ఎందుకు కంగారు పడు, నేనేదో రాష్ట్రం మాట్లాడతాను, మౌనం ఉంటే అయిపోద్దిగా. ఇది ఎలా జరుగుద్ది, ఇది జరుగుద్దా, ఇది అయ్యుద్దా, ఇది జరిగే పనేనా? ఆకాశం నాకు పోయాడు, ఆకాశ కిటికీలు తెలిసిన ఇది జరగదు, ఇది జరుగునా? ఆ పాస్టర్ గారు అంటారు, బాబు దేవుడు చెప్పాలని నేను చెప్పాను, నేనేదో రాష్ట్రం మాట్లాడుతాను, నువ్వు అనవసరంగా మధ్యలో వచ్చి జరగాడు జరగదు. అందుకే కొంతమందికి విశ్వాసం ఏం ఉందంటే ఇది జరుగుతా జరగదు. కళ్ళకు కనపడతాయి కొన్ని విషయాలు ఉంటాయి. అది దెయ్యమే కానివ్వండి, రోగమే కానివ్వండి, అప్పులే కానివ్వండి, ఆర్థిక ఇబ్బందులే కానివ్వండి, కొన్ని సమస్యలు ఏమైనా చూసి ఇది జరగదు. అమ్మ పాస్టర్ అంటారు, అమ్మ దేవుని ఏం చేస్తారమ్మా ప్రార్థన, ఈ దైవ ఉపవాసం ప్రార్థన, ఈ తెల్లవారుజాము చేసి ప్రార్థన, అమ్మ ఇప్పుడు ఈ వారం ఉపవాసం దేవునికి భూమి తల్ల కింద వాళ్ళు మాట్లాడుతూ భూమి తల్ల కిందైనా ఇది జరగలే చెప్పండి. ఈ అవిశ్వాస మాటలు అపనమ్మకం ద్వారా ఏ కార్యమో మాట ఇస్తే జరుపుకుంటుండగా నెరవేర్చుకుంటాడు ఆయన. నెరవేర్చుకుంటాడు ఆకాశ కిటికీలు తెలిసి ఏ పాస్ గారు అంటాడు, బాబోయ్ అది కనులారా నువ్వు చూస్తావు. ఎంత చూస్తావు? కన్నులార యావరు పంచుతుండేగా, సన్నని పిండి పంచుతుండేగా, ఆ ఊరులందరూ కొనుక్కొని పోతుండేగా నువ్వు కల్లారు చూస్తున్నాను. ఒక గింజ తిను, ఆ పిండి ఒక్కలాగా నీ నోట్లో వేసుకో, పరదేశులమో వీళ్ళారే అయిపోతావు అన్నాడు. అయితే మరి పాస్టర్ నోట్లో మాట ఆగుద్దే. అందుకే పాస్టర్ లావని చెల్లించకూడదండి, చెల్లింతే అయిపోయినట్టు. ఏసైకి స్తోత్రం. ఆయన పవర్ఫుల్ కలిగిన దైవం, నాలుగు పిచ్చి దైవజేయుడే అవునా, మొదలుకొని పవర్ కలిగిందో దేవుని స్తోత్రం. నాలే ఏముందండి తిథి అంత చిన్న మా దగ్గర కొంతమంది ఉంటాయి, హైదరాబాద్ మా ఆత్మీయతలు ఉంటాయి. వీళ్ళు కొంతమంది నన్ను ఎవరు వెళ్తారంటే, ఆయన పెద్దయ్య గారు నేను చిన్నయ్యా, నేను చిన్న పెద్ద నీకేం కాదు, పెద్ద నీకు పెద్ద చిన్న బొడ్డో నేనేం వెళ్తాను, పెద్దయ్య గారు ఆయన బొడ్డయ్య గారు. ఏసైకి స్తోత్ర. పాస్టర్ గారు అంటాడు, బాబు అది అమ్ముతుంటే ప్రజలు చెప్పుకుంటుంటే నువ్వు కళ్ళారు చూస్తున్నావు, నువ్వు తినవన్నాడు. అంతే సస్తమంలే, నువ్వు తినవని చెప్పాడు ఒక మాట. వెళ్ళిపోయిన తర్వాత ఆ ఊరు బయట 4 కుష్ఠరోగులు ఉన్నారు. ఎంతమంది అమ్మా? 4. చెప్పి ముగించేస్తాను. 4 కుష్ఠరోగులు. ఈ 4 కుష్ఠరోగులు ఆకలికి మళ్ళీ ఆడిపోతారు. కరువు లేదు, ఆ ఊరు పాపం తిండి లేదుగా. అరే పెద్దోడా ఏంద్ర చిన్నోడా, వాళ్ళు 4. మన ఊరికి సోమరానికి పోతే అక్కడ వాళ్ళకే తిండి లేదు, మనకేం పెడతారా, అక్కడ పోయినా చచ్చిపోతాం. మనం చెప్తారు, మనతో పాటు మనం కూడా చచ్చిపోతాం. ఇటు పోయామా శత్రువులు ఉన్నారు అక్కడ, వాళ్ళ దగ్గర పోయినా మనం చంపేస్తారు. కానీ ఒక పని చేద్దాం, ఆడికే పోదాం. ఆడికి భోజనం ఎక్కడ ఉంది? శత్రువుల దగ్గరే భోజనం. ఊరు దగ్గర ఏముంది? కరువు వచ్చి వాళ్ళ పని పోయి వాళ్ళ దగ్గర పోయి ఇంత పెడితేనా తిందాం, కుష్ఠరోగులంగా ఇంత పెడితేనా తిందాం, లేకపోతే చంపితేనా ఏడున్నా చట్టము, ఈ ఊరు పెట్టున్నా చట్టము, వాకడ చంపితే ఆడా ఆడ చదివితేనే ఉంది, పెడితే బతుకుతాం తిని, లేకపోతే అక్కడే చదువుతాం పారా అనుకున్నాను. సరే అంతేనా, కరెక్ట్ ఆ అన్నం లేక ఈ ఊరు పెట్ట మనమని సత్యబోధులు శత్రువులు పెడితే తిని, లేకపోతే అని చట్టం 4 గడిచిపోయారు. విచిత్రం ఏం జరిగిందంటే, ఇది పోయేకాడికి రాత్రిపూట దైవజనుడు పొద్దుగా మాట్లాడాడు రాస్తూ, వీళ్ళు సాయంత్రం పూట వెళ్తున్నారు. ఎప్పుడమ్మా? నైట్. మొత్తానికి దేవుడు ఏం చేశాడంట, ఉరుములు, గుర్రము సౌండ్లు, రథాల సౌండ్లు, రకరకాల సౌండ్లు, ఉరుము మరుపులు సౌండ్లు వినిపిస్తే ఆ సౌండ్లకు వాళ్ళు ఏమనుకున్నారని తెలుసా శత్రువులు? అరే ఇజ్రాయెల్ రాజు ఐగుప్తు రాజుకి డబ్బిచ్చి ఒక సైన్యాన్ని మనం చంపడానికి ఏర్పాటు చేసుకున్నాం. ఈ ఊర్లో ఇక్కడ మనం ఉన్నామా, మనం చావటమో ఖాయం, మనం ఇక్కడి నుంచి పారిపోవటం మంచిదని వస్త్రాలు, ఒంటి మీద ఉన్న వస్త్రాలు కూడా ఇటు పెట్టి పరిగెత్తారంట. అక్కర్లేదు, ఊరు పెట్టి ఇట్లా భారీగా వస్తున్నారు అనుకోండి, వాడు సొక్కాలకి ఎక్కలేసుకొని విశ్రాంతి పండుకోవడానికి చొక్కా తీసేసి చల్లగాలికి
కొంచెం చల్లగాలికి ఇట్లా కూర్చొని ఆ రాయి మీద నిలబడి, లేకుంటే అట్లా చూస్తా గాలికి ఇలా తిరుగుతుంటాడు. షర్ట్ కూడా ఉండదు, బనియో లేకుంటే ఏదో వేసుకొని లేకపోతే ఏదో తిరుగుతుంటాడు. ఇట్లా ఎప్పుడైతే సౌండ్ వచ్చిందో, అయ్యి బాబోయ్ వచ్చేస్తున్నారు శత్రు సైన్యం, ఐగుప్తరాజు ఇజ్రాయల్ రాజు ఐగుప్తును అనుసరించి పేద సైన్యం తెచ్చాడు, చూడ సౌండ్ బతుకుంటే బట్టలు నమ్ముకుంటా పారా. ఒక్కొక్కరు పరిగెత్తి బట్టలు ఉన్న బట్టలు ఇడిచి ఆ ఉన్న బట్టలు కూడా తొడుక్కోకుండా పాడేసి పరిగెత్తారంట. ఆడొక కిరీటం పడిందంట, ఆడొక శత్రు వాడు ఎటువంటి పరారైపోయింటే ఈ కుష్ఠరోగులు అయ్యా శత్రువులారా ఉన్నారా గుడారం దగ్గర డేర దగ్గర ఎవరు ఎవడు ఉన్నాడంత అన్నం పెట్టుకున్నట్టు ఎవరు కనపట్లేదు ఏంట్రా చూస్తే ఎవరు లోపల చూస్తే ఇంటి వాళ్ళకు ఉంటుందండి భోజనం. హల్లెలూయా. అంత మొక్కలే మీకు తెలుసో తెలీదు. మంచి కోడి దూడల్ని చూసి మనిషి అవమాసం పెడతారు. వాళ్ళకి ఎందుకు తెలుసా? మేక మాంసం తినేవాళ్ళు మేక మాంసం తినేటోళ్ళకేమో ఆవు మాంసం ఇంకా తినకుండా మేము తినవాళ్ళు అంటారు కదా, వాళ్ళకి మంచిగా మేక మాంసాలు మంచి మాంసం అంటే ఎక్కువ మాంసం పెడతారు. ఎందుకంటే వాళ్ళ ఇంటి వాళ్ళు కనుక వాళ్ళు బాగా కష్టపడి పని చేయాలి, చలికి ఎండకు తట్టుకోవాలంటే మంచి మాంసం కావాలి. మంచి అందరూ శుభ్రంగా మంచిగా ఈ కుష్ఠరోగి దొరికింది పంట. అబ్బా ఏం పోలేదు తిని చూడక ఏం అన్నం ఏం కూర. ఆహాహా వీళ్ళు పోతలో బంగారం ఇంటి గురించి చూసుకోరా, ఒక తెర్రు తిన్నారు నలుగురు బాగా తిని. తర్వాత చూస్తే గుడాలలో బంగారం సినాయి వస్త్రాలు అయ్యి తెచ్చుకొని గుంత తెచ్చి గుంత పెట్టినప్పుడు అరే ఈ గుంత ఈ చెట్టు కింద గుంతలో ఉన్నది నాది. ఒకడేమో ఆ బండ సందులో కాస్త ఇసుక తీసి అరే ఈ ఇసుకలో ఉన్నది నాది, ఎక్కడికి రావద్దు. ఒకరికొకరు తవ్వుకొని పెట్టుకుంటా ఉన్నారంట బంగారాలు ఎండి సినాయి వస్త్రాలు దాచిపెట్టుకుంటున్నారంట. దాచిపెడితే ఒకరు చూసారే మనం చేసేది మంచిది కాదురా, మన ఊరిలో ఆకలి తల్లాడిపోతుంటే ఈ డబ్బులు తీసుకుంటాం ఏంది, ఈ బట్టలు దాచిపెట్టుకుంటాం ఏంది, ఈ తిండి ఇలా చొక్కబట్ట, ఇది తప్పురా మనం చేసేది. ఏం కదా కథలో చెప్పు. మన ఊళ్ళోకి సమాచారం చెప్తాం మన ఊళ్ళోకి చెప్పు. నువ్వు చెప్పింది కరెక్ట్. మన వాళ్ళందరూ అల్లాడిపోతాం ఉరికి రాజు దగ్గరికి పోతే కుష్ఠరోగులు అంటాడు సైనికుడు. అయ్యా ఒక మంచి వర్తమానం తీసుకొచ్చు, దయచేసి ఎంతగా రాజుని కలవాలి. మేము శత్రు సైన్యం దగ్గరికి వెళ్ళాము, అక్కడ ఎవరో లేరు. ఈ వార్త రాజుకి చెప్పాలి. నిజమేనా? నిజమే. సరే ఈ వార్త రాజు చెప్తే నిజమా అని చెప్పాలి. కుష్ఠరోగులు నలుగురు చెప్పండి రైట్ రా. అయ్యా మేము వెళ్ళామయ్యా, ఇది జరిగింది. తిండికి చచ్చిపోతాం, ఏడైనా చచ్చిపోతాం, ఆడైనా చచ్చిపోతాం, శత్రువుల దగ్గర పోయాం, ఆడకి పెడితే తిందాం అనుకున్నా సత్య శబ్దం వెళ్ళామయ్యా, అక్కడ పోతే ఎవరో. నిజమేనా? నిజమే. నాకు నమ్మొచ్చండి. కుష్ఠరోగులే కానీ మనసు ఎన్నండి. మేము కుష్ఠరోగులే కానీ పైన మాత్రం కుష్ఠుంది కానీ మా మనసు ఎన్నండి. వాళ్ళు అనుకుంటారు మా మనసు కన్విషన్ లేదండి ఎన్నండి. ఈ దినాల్లో పైన ఎనలా ఉంటారు, లోపలంతా కుష్టే చాలా మందికి. పైన మాత్రం అంత మేడు పండుగ ఉంటారు, లోపల అంత కుష్ఠలాగానే ఏముండదు. అంత కుష్టు కుళ్ళు కుతంత్రాలు కుష్టు వ్యసనాలు అసూయ అంత కుష్టే. మన పైన కుష్టు కాదు, లోపలంతా మనసు ఎన్న. లేకపోతే ఉన్నదంతా దోసుకుని వాళ్ళు పోయేటోళ్ళు ఎటోదో అయ్యా అంటే రాజు వచ్చి నిజమేనా సైనికులారా త్యాగపూర్తమైన సైనికులారా మీరిద్దరు కలిసి అక్కడికి వెళ్ళండి, మన ఊరు కొరకు మన దేశం కొరకు అక్కడ పోయి చూడండి నిజమా లేదా. ఒకవేళ యుద్ధం జరిగితే అక్కడ నిజంగా శత్రువులు ఉంటే మీరు సచ్చిన పర్వాలేదు కానీ సమాచారం తీసుకుంటారు. వీళ్ళు అంటారు ఇద్దరు అయ్యా మా దేశం కొరకు మా ఊరు కొరకు సాధనలు వెళ్తాం, మేమై చూసొస్తాం. ఇద్దరు వెళ్ళారు అడిగి పోయి చూస్తే నిజంగా ఏమి అవ్వడా. మళ్ళీ పరిగెత్తుకుంటే గుర్రాలు వేసుకొని కుష్ఠరోగులు చెప్పింది 100% ఎవరు లేదయ్యా. అంతేనా? అంతే. సైనికులారా వేల మంది ఉన్నారు సైనికులు, కానీ యుద్ధం చేస్తాను పోవటం చెప్తే సరిపోయి సైనికులారా రథాలు గుర్రాలు ఎడ్ల బండ్లు ఇంకా ఆ దినాలు ఏమేమి బండ్లు ఉన్నాయో సామాన్ మనిషి బండ్లు ఉంటాయిగా బండ్లన్నీ కట్టండి అంత బండ్లన్నీ లైన్ పెట్ట పోయితే మొత్తం పోయి ఇక నైట్ ఎప్పుడది తెల్లవారిన దాకా మోసినట్టు రాసుకోవట్లో చేర్చినట్టే తెల్లవారిన ఊరు చుట్టూ మరి ఒక చోట కాదు అది. ఈ ఊరికి మొదలుకొని చుట్టూ మొత్తం తీసుకొని రావాలి. అంత శత్రులు అంత గుడారాలు అంత ఉన్నారు. ఈ ఊరు చుట్టూనంత ధాన్యము ఎండి బంగారము సినాయి వస్త్రాలు పిండి గోధుమలు యావలు అన్ని తీసుకొని వచ్చి తెల్లారిపోయింది. ఇంకా మొత్తం రాసుకోవట్ల చేర్చారు. కానీ పొద్దునే దండోరేసేవాడ మన ఊళ్ళో దండోరేసేవాడు పంపించి వెళ్ళి ఊరు మొత్తం సాటింపు ఇప్పుడు ప్రజలందరూ ఆకలి తల్లడిపోతున్నారు, దేవుడు సహాయం చేశాడని చెప్పి పొద్దున్న వచ్చి యావలు అమ్మబడతాయి. యావలు ఒక ఇంటికి ఒక మానుక యావలు అమ్మబడతాయి, 1 రూపాయికి 2 ఒక్క పిండి
ఒక్క రూపాయి, ఒక ఇంటికి ₹1 సన్నని పిండి అమ్మబడుద్ది. ఒక ఇంటికి 2 మానుకులు యావలు అమ్మబడతాయి. ఊరంతా సాధ్యం ఇవ్వమంటే డుమ్ముకుంటే ఎదుగో రాజుగారు ఆజ్ఞాపించాడు, దేవుడు సాయం చేశాడు, యావలు పిండి అమ్మబడుతుంది, రాజకోట్లో ఇవ్వబడుతుంది, పొద్దున చంద్ర తెచ్చుకొని కొని తినవచ్చు అన్నాడు వాడు. అంతే. ఇక చూడండి ముందు లైను. పెళ్ళి లేట్ అయినప్పుడు భోజనం ఆకలేదు చూసారు ఎక్కడ కూర్చో లైన్లో కూర్చోండి. లైనా కడుపులు మాడిపో లైన్ అంటుంది. ఈ లైన్ కూర్చోమంటే అక్కడ ఆడ కుండల కాడ కొట్లాడుతున్నాడు. ముందే డైరెక్ట్ కిచెన్ ఉంటుంది అక్కడ. పెళ్ళిళ్ళు ఒక కిచెన్ అంటే అన్నాలు ఉండి అక్కడ పెడతారు దీక్షలు. ఇప్పుడు ఈ పెళ్లి దగ్గర ఇక్కడ భోజనం చేస్తే అక్కడ ఉండే లాగలైతే ఎక్కడ ఉంటారు? ఈ పెళ్లి తగలడా, ఇంకొంతమంది పాస్టర్ తగలడా, ఇంత లేట్ చేస్తారు క్రైస్తవ పెళ్లి అంటే మాకు తగలదు. అసలు ఎవరు తిట్టాలి? ఇలా మనుషు అంతా పాస్టర్ తిట్టడమే అమ్మా. ఎవరు తిట్టాలమ్మా? వాళ్ళు వచ్చి పెళ్లి చేస్తా వచ్చే పీట మీద కూర్చుంటే అయ్యారు వద్దని ఒక 4 గంటలు చేసేదా? ఈ అమ్మాయికి మేకప్ వేసి పాటలు పోసి అమ్మ ఇంకేం చేసి అమ్మ ఇంకా పూల జడ వేసి ఎల్లిపాయ జడ వేసి ఈ అమ్మాయికి రాసి మళ్ళా ఇవన్నీ చేసిన తర్వాత మళ్ళీ ఇండియో తెలుసు వాడు రేపు కడిగి మరి వాడు వాడి గురించి వెయిటింగ్ చేసి ఈ చీరకు తీసుకొచ్చి 2 గంటలు 3 గంటలు అక్కడ కూర్చోబెట్టి ఎప్పుడు జరిపి ఇంకా ఒక ఆయన అన్నాడు అట్లా, పాస్టర్ అన్నాడంట, ఎప్పుడు వచ్చి కూర్చోటం అయ్యా ఆకలింది అన్నారనుకో ఏస్తున్నాం మన తాళి గంట ఇట్లా కట్టించాను. ఇంత ఏం చేస్తారు? ఇలాంటి ఇప్పుడు వాళ్ళంతా చేస్తారు. పాస్టర్ అలసిపోతారు. ఏం చేస్తారు మరి? ఇక్కడ మీరు వాక్యం స్టార్ట్ చేస్తామా, ఒక పాట పాడతా, పాస్టర్ గారు ఆలిచి మీ ఇంట్లో మీకేం కనపడదు. మీకు వాళ్ళు అక్కడ ఉంటారు. అయ్యగారు అనుకోండి ఆలిచి మరి ఇప్పుడు ఏం చేయాలా? కానీ కనీసం ప్రబలంగా చెప్పేద్దాం. మరణ వరకు ఇద్దరు ఒకరినొకరు చెప్పాలని చెప్పి ఇక్కడ మొదలు శుద్ధిపాట స్టార్ట్ అయితే అక్కడి నుంచి ఇంకొంతమంది వార్తలు ఇట్టున్నారుకో అయ్యా ఇంకో వాపట్లేక ఒక గంట ఈ బాధ మీరు పడుకోండి. ఇది పాసులు పడుతున్నారు అనుకో తట్టుకోలేక దగ్గరికి తిట్టాల్సిన వారిని మా మీద నిజంగా ఆకలేదు. వాళ్ళు ఏం చేశారు? వీళ్ళకి ఆకలిస్తుంటే అయిపోయింది కొంచెం అయిపోయింది పర్వాలే. ఇక వాక్యం చెప్పేసి ఈ వాక్యం నేను అప్పుడు కానీ ఆది కాలంలో 18 ఆదముని చెముకొని సమానం చేశాను, మొట్టమొదటి వారిద్దరు పెళ్లి చేశాను. ఆమె పాస్టర్ వాక్యం ముగించాడు. ఆ పెళ్లి పెళ్లి చేస్తారు, పెళ్లి పాస్టర్ పెళ్లి చేస్తారు, అయిపోతున్నారు. మొత్తానికి అయిపోయిందా? అయ్యా లైన్ నిలబడండి అయ్యా, మీ కొరకు కూర్చొని వేసాను టేబుల్ వేసి. ఈ టేబుల్ ఉండవు ఎలా ఉంటారు? డైరెక్ట్ కిచెనే భవాలంటే పెద్ద పాపం ఎన్ని రోజుల నుంచి తిండి తిప్పలేదు ఆ ఊరోళ్ళకే. గేట్ పెద్ద గేట్, అది రాసు కోట దగ్గర గేట్ పెడతారు, అందరూ ఓపెన్ ఉండదు. అది పెద్ద గేట్ పెట్టి గేట్ కింద కన్నం పెట్టి ఆకాశ కిటికీలు తీసిన ఇది జరుగునా అని కూడా అక్కడ నిలబడ్డాడు. ఎక్కడ ఏమర్థమైందా? మీకు సింపుల్ ఒక మొక్క చెప్పి ముగిస్తారు. ఇదేమో డోర్, ఇది మొత్తం ఏమో మొత్తం పెద్దది. ఇక్కడ ఉంది కంత, మా ఇక్కడ ఉన్నాయి 7 ఉన్నాయి. ఏమండి ఒక్కొక్కరిని ఆగండి. మస్తు బియ్యం మొత్తం పిండి మొత్తం యాభై కొంచెం ఒక లాగి తెలియదు అయిపోతాయి. ఏదేమో బియ్యం 50 రేషన్ కార్డు కార్డు కూడా ఎంత ఉంటుంది? బియ్యం అయిపోతాం. సినిమా టికెట్లు కూడా ఇంతే ఉంటుంది. టికెట్ అయిపోద్దాం 100 మందికి అదే కొన్నాం. నాశయే పెట్టాలి, టికెట్లు అయిపోతాం. వీళ్ళు తప్పుకుంటారు చూసారా? అంతే. అన్నకాడు కూడా అంతే. మీరు చూడండి ఇప్పుడు పెళ్ళిలో కొంచెం లేట్ అయిన పెళ్ళి ఏమన్నా కొంచెం లేట్ అయిన పెళ్ళి, మీకు కూడా ఆకలి అవుతుంది. అయితే లేట్ అయిన పెళ్ళిలు ఉంటాయా నువ్వు చూడాలా? ఆడ ప్లేట్లు తీసుకున్నంత ప్లేట్లు కాడు అసలు ఇట్లుంటారు, ఏమన్నట్టు దొబ్బుతుంటారు. అన్నం అయిపోతాయి, ఆకలి అయిపోతుంది. ఈ గేట్ కాడ కూడా ఏమవుతుంది? గేటు సేమ్ ఇది కూడా బాగా కుదిరింది. ఒక్కొక్కరు అంతా లోపలికి ఒక్కొక్కరండి ఆకాశ కిటికీ జరిగిన జరగదు అన్నాడు. వాళ్ళు ఒక్కొక్కరు వాళ్ళ పక్కన చెందుతారు. గుంపులు ఊరు మొత్తం వదిలింది.
ఎందుకంటే ఎవరైపోతాయేమో తిండి అయిపోద్ది. ఆకలి ఆకలి బాధ. ఇది ఊపి 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 ఇది తప్ప వాడు తప్ప ఇది తప్ప ఇది వాడు తప్ప నెత్తగా పడుతుంది గేటు. ఎవరు నెత్త పడింది? పడితే ఈ గేటు పడుతున్నానే ఇది అప్పుడలాగా పడిపోయి గేట్ కింద పడిపోతా యాలైపోతాయి పిండి అయిపోతాయి. ఇక పరిగెత్తుతున్నారు జనాలు. వాడు అప్పుడప్పుడే కూడా వెళ్ళిపోయి మొత్తం చితికి అయిపోయాయి. మరి దేవుడు చెప్పింది ఏదన్నా మిస్ అయిద్దా? మరి పాస్టర్ తనకు లెక్కలకు పోతే అయిపోద్దంటే అయిపోద్ది గతం అంటున్నాడు. ఏసై సూత్రం దేవుడు చెప్పాడు రేపు ఈ వేళకు ఖచ్చితంగా దేవుడి సహాయమా మనం నమ్మకూడదు. ఇంకెన్ని రోజులండి నువ్వు అనుకున్నప్పుడు అయితే ఇంకా దేవుడు ఎందుకు? నువ్వు నేను అనుకున్నప్పుడు అయితే దేవుడు ఎందుకు? ఇంకా అమ్మా దేవుడు ఎందుకు? ఇంకా ఆయన ఆలోచన వేరు, ఆయన తలంపు. కానీ మనకి ఏముండకూడదు, ఇలా ఇది కాదు కావాల్సింది. దేవుడు ఖచ్చితంగా నన్ను స్వస్థపరుస్తాడు. గట్టిగా చెప్పండి హల్లెలూయా. హల్లెలూయా చెప్పగానే చెప్పాలి, పొద్దుపోతున్నాను. కానీ జక్క ఎలిజబెత్ గురించి మీకు తెలుసా కథ? ఎవరమ్మా? కూర్చోబాయ్ కూర్చో. ఇందాకే చెప్పా ఫోన్లు చూపించింది, అది బంద్ చేపించి పోవాలని. లేచిపోతే అట్టయితే ఏసైకి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఏం కదులున్నారా? ప్లీజ్ బాయ్ ప్లీజ్ ప్లీజ్. జక్కర ఎలిజబెత్ గురించి ఎంతమంది తెలుసు? చెప్తాను చెప్తా. తెలుసు జక్కరియా ఎలిజబెత్ వీళ్ళిద్దరు దేవునందు భయభక్తులు కలిగిన వాళ్ళంట. బాగా ప్రార్థన చేసేవాళ్ళు, మంచి వాళ్ళు అంట. వీళ్ళకి ఏం లేదు, పిల్లలు ముసలు అయిపోయారు. ఏమైపోయారు? ఏమైనా దేవుని మందిరంలో పోయి స్తోత్రం చెల్లిత్రం అంటున్నాడు అంతే. దేవుడు వచ్చి భయపడతాయా? నేను గాబ్రియల్ని అవునా? గాబ్రియల్ దేవుని దగ్గర నుంచి వచ్చాను. నీ ప్రార్థన దేవుడు విన్నాడయా? ఇదిగో నీ భార్య నీ కుమారుని అవుతుంది కానీ తీసుకోపో. ఏంది? నా భార్య నా కుమారుని కనుక అది ఎట్లా జరుగుద్ది? అది ఎట్లా జరుగుతాయా? ముసలోని నేను, నా భార్య ముసలిది, నాకు పిల్లలు ఎట్లా పడతారు? ముసలికి దసరా పండుగ ఎక్కడ ఉంది? పిల్లలు ఎక్కడ ఉంటారు? ఎక్కడయా? నేను ఎవరినే దేవుని దగ్గర నుంచి దిగి వచ్చినా గాబులకు వస్తున్నావు. దేవుడు చెప్పి పంపించాడు, సంతానం ఇస్తాను చెప్పు అని చెప్తే నేను వచ్చా. ఇదేంటి నువ్వు కారు ఊరు ఇల్లు కొంతమందికి అంతే. అపమాటలు, అపనమ్మకం. ఏ నమ్మకండి? అపనమ్మకాలు. ఇది జరగదు, ఇది జక్కరి కూడా అంతే. ఇదంతా జరుగుద్ది, ఇదంతా కుదురుద్ది, మేము ముసలు మా వయసు అయిపోయింది, ఇది మరి ఎందుకు ప్రార్థన చేసావు? ఉత్తుగా దేవదత్త ఏమంటది? నీ ప్రార్థనలు దేవుడు విని ఉన్నాడు. నీ ప్రార్థనలకు దేవుడు నీకు కుమారునే. ఆ ప్రార్థన వ్యక్తి చేసేగాలి ఏదో అందరు చేస్తున్నారని అయిపోయింది. అయ్యా ముసలి మాకెందుకు? మాకు గలవరండి. దేవుడు కోపం వచ్చి దేవదూతకి, బాబు ఇది జరిగే, నేను చెప్పిన మాట నువ్వు నమ్మలేదు కనుక ఇది జరిగే అంతవరకు నీ భార్య గర్భవతి కుమారుని కని వాడికి యాహానని పేరు పెట్టేంత వరకు నువ్వు మోగవాడవై ఉండవు గాక అన్నాడు. అంతే. ఎవరో దేవుడు అయిపోయింది అన్నాడా? అంతే. సరే ఆయన వెళ్ళిపోయాడు. ఈయన ఇంట్లో ఆ మందిరంలో వచ్చి బయటకు వచ్చాడు. వాళ్ళు వచ్చి అయ్యగారు జక్కర గారు మా పేరట కథ ప్రార్థన చేయండి దేవుని కంటే అన్నాడు. అంతే. వామ్మో ఏంటి ఈయన ఏదో తప్పు చేశాడు, దేవుడైనా శిక్షించాడు. పక్క జరిగినరా బాబోయ్ ఏదో అయినట్టుంది ఇక్కడ జక్కరి గారికి. పరిగెత్తుకున్నట్టు ఇంటికి వెళ్ళిపోయాడు. భార్య అయ్యా బాగా ప్రార్థన అన్ని జరిగా చర్చిలో ఏం బేగా పూతకు బాడపోయాగా ఈ బేగా నీ నోటికి ఏమైంది? అప్పుడు సైకిల్తో చెప్తున్నాడు, దేవానికి వచ్చింది అమ్మా వచ్చి నీకు అన్నాడు. పెరుగుతాడు నాకు గమనించు. నేను మన ప్రార్థన చేస్తున్నాగా అందుకే దేవదూత నోరు అనింది అయిపోయింది అన్నాడు. పాపం గర్భవతి అయింది. దేవుని సొంతం చెప్పండి. దేవుడు చెప్పడాలు లేదా? కొంతమంది అవుతుందంటే దేవుడు చెప్తానమ్మా ఇది అవదాం ఇది అవదాం, మీకు అవదాం అవదనుకుంటే ఎంత సమయం. ఇంకెప్పుడు దేవుడు ఒక సమయమా వండుకున్నప్పుడు నేను అనుకున్నప్పుడు కార్యాలు జరిగిపోతే అసలు మనం దేవుడు అంటే మన లెక్క ఉండదు. ఆ ఏ సమయంలో ఏ కార్యం చేయాలి ఆయనకు బాగా తెలుసు. కానీ మనకేముండాలా? నమ్మకం ఉండాలి. ఏమన్నా చెప్పండి. దేవుడు చేస్తానంటే
చేసి చూపిస్తాడు. రేపు ఈ కార్యము జరుగుద్ది అన్నాడు. అనవసరం ఈ మధ్యన దూరాడు. ఉట్టికమన్నా చచ్చాడు. చూస్తావురా అవుతుంటున్న కల్లారా చూస్తావు. అందరూ తీసుకుని పోతుంటారు. జరగదు. ఆకాశం నాకు ఎందుకు పోయో? ఆకాశం ఆయన సింహాసంలో భూమి ఆయన కాళ్ళు వేసుకుని పీటల పిచ్చోడు. ఆకాశం నేను కూర్చుంటాను. ఆ దేవుడికి నువ్వు లెక్కలు అద్దం పొద్దులేస్తావా? అది చూస్తావు. నువ్వు తినవేమయ్యాడమ్మా ఒక దెబ్బకే అయిపోయాడు. అందుకే మీరు ఎప్పుడైనా చూడండి, దేవుడు ఏది చెబితే అది ఖచ్చితంగా ఆయన సమయానికి ఆయన గడువుకు ఖచ్చితంగా దొరక తీర్చదు. కనుక మనకేమనకూడదు? అపనమ్మకము అవిశ్వాసము ఉండకూడదు. ఒక్కటి కూడా ఉండకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అడిగప్పుడు హల్లెలూయా. దేవుడి మాట దీవించును గాక. ఎవరిని రక్షించట్లేదు. అప్పుడని బానిసత్వం నుంచి ఎవరు రక్షించట్లేదు. రాగమని బానిసత్వం నుంచి ఎవరు రక్షించట్లేదు. ఇదిగో దైవ శక్తితో పీడించబడుతున్న వారిని ఎవరు రక్షించట్లేదు. దీర్ఘకాల రోగం 38 సంవత్సరాల రోగం నుంచి ఎవరిని విడిపించలేకపోతున్నాడు. అది మా ప్రభువుని యేసయ్యే ఆ మనుషులకి విడుదల నుంచి బానిసత్వం నుంచి విడిపించి స్వతంత్రంగా మార్చడం నా ప్రభువు యేసుక్రీస్తు ఒక్కడే. రెండోది అందులో కనుమూసుకొని ప్రార్థనలో దేవుడు మాట ఇచ్చాడంటే నెరవేర్చక మానడు. అంత కఠినమైన పరిస్థితి అయినా రాని మాట ఇచ్చాడా తప్పక నెరవేర్చక సమర్థుడు, శక్తివంతమైన దేవుడు ఆయన. మాట తప్పుట కాదు మనుషుడు కాదా. రక్షణ గల దేవుడు. ఆకాశమైన సింహాసనం భూమి ఆయన పాదపీఠం. నీకు ఏదైనా మేలు చేస్తానని మాట ఇస్తే తప్పక నెరవేరుస్తాడు. భయపడవద్దు. ప్రార్థన చేయి. నాకు ఇది కావాలి, సహాయం చేయమని అడుగు. నాకు ఈ వ్యాధుల నుంచి, ఈ సమస్యల నుంచి నాకు విడుదలమని అడుగు. ఈ కరువు నుంచి నాకు విడుదలమని అడుగు. ఈ శోధన నుంచి నాకు విడుదలమని అడుగు. దేవుడు గొప్ప కార్యములు చేయగలిగిన వాడు. నేను నీకు మేలు చేస్తానంటే మాట ఇచ్చి వెనక తీసేవాడు కాదు. తప్పక జరిగిస్తాడు. అపనమ్మకం, అవిశ్వాసం పెట్టుకోవద్దు. పెట్టుకున్నావనుకో ఆ కార్యాన్ని చూడకుండానే మనకు శ్రమ. ఆ కార్యాలు ఏ కార్యమైనా దేవుడు తగిన సమయంలో చేస్తాడు. ఆయన మాట ఇచ్చాడు కనుక. ఎందుకు నీకు కలవరాలు? ఎందుకు నీకు కంగారు? ఎందుకు నీకు అవిశ్వాసం? చక్కలి అదే అవిశ్వాసపడ్డాడు. చివరికి మూగవాడిగా మార్చబడిపోయాడు. మరలా కొడుకు పుట్టి ఆహానని పేరు పెట్టేంత వరకు మూడు రాలేదు. ఇంచుమించు 11 నెలలు లేకుంటే 1 సంవత్సరం కావచ్చేమో, కానీ అంతవరకు మూగవాడైపోయి ఎంత నరకం అనిపించుంటాడు. అన్నం కావాలన్నా సైగ చేయటమే, నీళ్ళు కావాలన్నా సైగ చేయటమే, బయటికి వెళ్ళాలన్నా సైగ చేయటమే, ఏదైనా వస్తువు కావాలన్నా సైగ చేయటమే. నోరు మూగపోయింది. ఎందుకు అలాంటి స్థితి వచ్చింది? దేవుడే మేలు చేస్తాను అని మాట ఇస్తే ఇది ఎలా జరుగుద్ది? ఇది అసాధ్యం కదా, ముసలాలం కదా అని అపసపు మాటలు మాట్లాడి, అవిశ్వాసపు మాటలు మాట్లాడి మగవాడిగా మార్చబడిపోయాడు. ఎప్పుడు అవిశ్వాసపడవద్దమ్మా సహోదరుడు, దేవుని బిడ్డ. నమ్మకంగా ఉండండి. ఎవరు నిన్ను బానిసత్వంలో చిడిపించరు, ప్రభు తప్ప. అయ్యా నాకు ఈ సంబంధయ్యా, ఈ శోధనదయ్యా, ఇదిగో ఈ సమస్య నన్ను బంధిస్తుందయ్యా, నన్ను ఇబ్బంది పెడుతుందయ్యా, నాకు దీంట్లోంచి విడుదల ఇమ్మని అడుగు. తప్పక నా ప్రభు దాంట్లోంచి నీకు విడుదలనిస్తాడు. ఆయన విడిపించగలిగిన వాడు ఇంకెవరి వల్ల కాదు. తండ్రి వీళ్ళని ఆశీర్వదించిన ఆయన. వీళ్ళకున్న శోధనలు, సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు నా ప్రభుని నిలుస్తున్నామన్నా విడిపించబడును గాక. అప్పులే కానీ, ఆర్థిక ఇబ్బందులు కానీ, సమస్యలు కానీ, రోగాలు కానీ, ఇంకే సమస్యలు కట్టబడితే కట్టు నా ప్రభుని యేసునామమున తెగబట్టబడును గాక. ఆ బానిసత్వం నుంచి విడుదల కలుగును గాక. ఉద్యోగి బానిసత్వం నుంచి విడుదల కలుగును గాక. త్రాగుడు బానిసత్వం నుంచి విడుదల కలుగును గాక. స్త్రీలను బానిసత్వం నుంచి విడుదల కలుగును గాక. తలనొప్పులు, కాళ్ళనొప్పులు, గుళ్ళనొప్పులు బానిసత్వం నుంచి విడుదల కలుగును గాక. ప్రతి రాగము నుంచి విడుదల కలుగును గాక. నా ప్రభు కట్టు తెంపును గాక. జీసస్ థాంక్ యూ. నమ్మితే నా
జరిగిస్తాను. ఇంతవరకు నీ పిల్లలతో మాట్లాడేందుకు వందనాలు, నాతో మాట్లాడిన కృతజ్ఞతలు చెల్లిస్తాను తండ్రి. వారు వేసిన కానుకలు, వారి ఇచ్చిన గుప్పుడు వారి సాక్ష్యం చెప్పేసిన కానుకలు, వారి ఇచ్చిన దశభాగాన్ని దీవించి ఆకాశవాకిలికి పట్టరాన్ని దీవించి నింపున్నాను. ప్రతి శోధన తొలగించి మేలుతో నింపు. ఇక్కడ కూర్చున్న ప్రతి బిడ్డకు సంపూర్ణమైన ఆరోగ్యం నా ప్రభువైన యేసు నామములో కలుగును గాక. పేరు పేరున ప్రతి బిడ్డను దీవించమని, ఆరోగ్యమని, సర్దులు కానీ జ్వరాలు కానీ ప్రతి వారు యేసు నామములో దూరమైపోవును గాక. కాళ్ళు పట్టుకుని అందరూ దీవించమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థన తండ్రి, ఆమేన్. మన తండ్రి యొక్క దీవెనయు, కుమారుడి యొక్క కృపయు, పరిశుద్ధాత్మని కనుగొని సాహసి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం సగల పరిశుద్ధులకును, కుడి వచ్చిన మనకును, తన దాసుడికి దాసురాలకి నీ పరిచర్యకును, నా నమ్మడించిన మోహనుకును, అలాగే జాషువాకును ప్రభు ఆత్మతోడే నడిపించును గాక. ఈశ్వరత్వమే జయం, ఈశ్వరత్వమే సంపూర్ణ విజయం కలుగును గాక. అమరాధిక నిత్య నాశన కలుగును గాక. మన ప్రభువు యేసు క్రీస్తుకు నిత్యము జయము జయము కలుగును గాక. ఆమేన్.